ఇప్పుడు మీరు నిలువు బొట్టు పెట్టుకుని ఉన్నారు, మీరు శ్రీ వైష్ణవులు. నేను కాషాయ షర్ట్ వేసుకుని ఉన్నాను, నేను బీజేపీ కాదు. ఈరోజు ఎట్లా ఉందంటే పరిస్థితి, నేను కాషాయ షర్ట్ వేసుకున్నాను కానీ నేను బీజేపీ కాదు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తా ఉంది. ఎందుకు చెప్పాలి అని నేను అంటున్నాను. మనకు నచ్చినా నచ్చకపోయినా ఉండేది ఖచ్చితంగా ఉంటుంది. ఎస్, అలాంటప్పుడు వీలైనంత వరకు పీస్ఫుల్గా మన పని మనం చేసుకుంటూ వెళ్ళటం అన్నది నా తత్వం. ఇప్పుడు రామాయణం ఉదాహరణ తీసుకుంటే యుద్ధానికి రాముడికి సహాయపడ్డ వాళ్ళలో జటాయు లాంటి పక్షులు ఉన్నాయి, అవును. ఉడత లాంటి యానిమల్స్ ఉన్నాయి, అవును. వానరులు ఉన్నారు, అవును. రాక్షసులు ఉన్నారు. అవును. హైందవ ధర్మము అంటున్నారు, అంతకు మించిన ఆక్సిమోనోన్ ఇంకోటి లేదు. హైందవ ధర్మం అంటూ ఏమీ లేదు ప్రపంచంలో. ఉందల్లా సనాతన ధర్మం ఉంది, లేకపోతే హిందూ మతం ఉంది. రామాయణం అన్నది జరగలేదు అనుకుందాం, రామాయణం అన్నది లేదు అనుకుందాం, కానీ ఇది ఈ డేట్ అయితే మ్యాచ్ అవుతుంది కదా. ఇది నాకు సంతోషంగా ఉంది, విచిత్రంగా ఉంది మీరు ఈ మాట అంటుంటే. ఎందుకంటే మీరు గ్యాడ్జెట్లలో పడి అని అంటున్నారు, కానీ మీరు ఎప్పుడు మీ పనే గ్యాడ్జెట్లలో మునిగి తేలడం. 3TV వీక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో గీతాచార్య గారు ఉన్నారు. నమస్కారం గీతాచార్య గారు, వెల్కమ్ టు ది షో. గీతాచార్య గారు ఒక టెక్నోక్రాట్, కరెక్ట్గా టెక్నికల్ పరిభాషలో చెప్పాలంటే టెక్నికల్ ఎవాంజలిస్ట్ ఆయన, అండ్ రైటర్. గీతాచార్య గారు నథింగ్, NATHING అనే ఒక ఇన్ఫర్మేషన్ బేస్డ్ కంపెనీ ఫౌండరు, అండ్ హీఈస్ రన్నింగ్ దట్ కంపెనీ. ఒకటి నథింగ్, NA ఎందుకు వచ్చింది, వై నాట్ నథింగ్ యాజ్ ఇన్ NOTHING, అండ్ ఏం చేస్తారు మీరు నథింగ్లో చెప్పండి. ఇక్కడ నథింగ్ అన్నది యాక్చువల్గా మేము NOTHINGనే తీసుకోవాల్సింది. దాన్ని తగ్గట్టుగా మేము రిసోర్సెస్ కూడా పూల్ చేసుకుని మా వెబ్సైట్ కోసం కూడా ఫండ్స్ అన్ని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత అదే దాన్ని వేరే ఒక పెద్ద కంపెనీ తీసుకెళ్ళిపోయింది. ఓకే. సో ఆ వెళ్ళిపోవడంతో ఆ మూమెంట్లో మేము మళ్ళీ తీసుకోవాలి అన్నా మాకు దొరకడం కూడా కష్టం అవుతుంది కరెక్ట్గా మా దాన్ని తగ్గట్టు. రైట్ రైట్ రైట్. అందుకని ఏం చేశానంటే ఓ బదులు ఏ మార్చాను. ఓకే ఓకే ఓకే. O is 1, A is 1 సరిపోయింది. ఏ రకంగా తీసుకున్నా సరే. రైట్. ఓకే. రెండోది నథింగ్ అని మేము పేరు పెట్టడానికి కారణం ఏంటంటే మొత్తం మా టీంలో 22 మంది ఉన్నారు. అందరము కూడా ఎక్కడన్నా వర్క్ చేయటం కానీ ఏదన్నా పని చేస్తున్నామంటే వీళ్ళని వదులుకోకూడదు ఎట్ ఎనీ కాస్ట్. రైట్. వాళ్ళని మేము వేధించవచ్చు, మాతో వాళ్ళని నచ్చవచ్చు, మా పసంద నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, ఏమన్నా కావచ్చు, కానీ వీళ్ళని మాత్రం వదులుకోకూడదు అనే రకంగా ఉంటాం మేమంతా. కో ఎగ్జిస్టెన్స్ అంతే అనుకోండి. ఎస్. ఇలాంటి వాటిని వదులుకోకూడదు. ఎస్. వర్క్ విషయంలో అలా ఉంటుంది. అట్లా మొత్తం 22 మంది ఉన్నాము. దానికోసం మేమేం పెట్టుకున్నామంటే మా టీంని చాలామంది CATCH-22 అంటే CATCH-22 సిచ్యువేషన్ అన్న దాని మీద పన్ వేరియేషన్ తీసుకుంటే ఏం చెప్పారంటే వీళ్ళని క్యాచ్ చేసి ఉంచేసుకోండి అనేట్టుగా మాకు నిక్నేమ్ వచ్చింది మా టీంకి. ఓకే ఓకే. వెన్ ఇన్ CATCH-22 సిచ్యువేషన్ నథింగ్ హ్యాపెన్స్. రైట్. అదే మా నథింగ్ అనే కంపెనీ మేము తీసుకున్నాం. సో వీ హ్యాపెన్ వెన్ దెర్ ఇస్ ఎ CATCH-22 సిచ్యుయేషన్ అని, వీ యాజ్ నథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ CATCH-22 సిచ్యుయేషన్స్ ఆల్సో అని. అంతే. యా. అయితే గీతాచార్య గారు ఇప్పుడు మీరు చెప్పిండ్రు కదా, ఏది ఏ భావాలైనా ఉండని, ఏ కోపతాపాలైనా ఉండని, ఏ అసౌకర్యాలైనా ఉండని అంతా కలిసి పనిచేస్తామని. దీన్ని మనం ఇంకొంచెం ఎక్స్పాండ్ చేస్తే సమాజానికి, ఈరోజు సమాజంలో చాలా వైమనస్యాలు, భిన్నాభిప్రాయాలని సహించకపోవడం, ఇంటాలరెన్స్ చాలా ఉన్నాయి. నేను ఈ మాట అనగానే ఇది చూస్తున్న వాళ్ళు లెఫ్టిస్టులు అయితే ఈ ఇంటాలరెన్స్ అంతా రైటిస్ట్లో ఉంటుందని అనుకుంటారు, రైటిస్టులు అంతా ఈ లెఫ్ట్ చాలా ఇంటాలరెంట్గా ఉందని అనుకుంటారు. కానీ లెఫ్ట్ రైట్ కాదు, బేసిక్గా మనిషి డిఎన్ఏలోనే ఆ ఇంటాలరెన్స్ అనేది ఉందేమో, అది ఇంకా పెరిగిపోతుందేమో నాకు తెలియదు. కానీ ఉదాహరణకి చెప్తాను నేను. ఇప్పుడు మీరు నిలువు బొట్టు పెట్టుకుని ఉన్నారు, మీరు శ్రీ వైష్ణవులు. నేను కాషాయ షర్ట్ వేసుకుని ఉన్నాను, నేను బీజేపీ కాదు. ఈరోజు ఎట్లా ఉందంటే పరిస్థితి, నేను కాషాయ షర్ట్ వేసుకున్నాను కానీ నేను బీజేపీ కాదు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకు చెప్పాలి అని నేను అంటున్నా. కాషాయము
బౌద్ధం నుంచి ఉన్నది కాషాయం, ఎప్పటి నుంచో ఉన్నది కాషాయం. బీజేపీ వాళ్ళు కూడా వేసుకోని కాషాయం, ఎవరైనా వేసుకోవచ్చు. అట్లాగే ఒక బురఖా వేసుకున్న వాళ్ళని చూస్తే ఒక ఫోబియా, ఇస్లామోఫోబియా అంటున్నారు దాన్ని. ఇస్లామియా ఫోబియా ఎట్లా వస్తుందో, ఒక నిలువు బొట్టు పెట్టుకున్నవాడు మనకి బస్సులో పక్క సీట్లో కనపడితే ఒక ముస్లిం జాగ్రత్తగా జరిగి కూర్చోవడము, ఇట్లా చేయాల్సిన పరిస్థితులు ఒక శోచనీయమైన పరిస్థితులు ఈరోజు దేశంలో ఉన్నాయి. రిలీజియన్ విషయానికి వస్తే ఇస్లాం, హిందూయిజం, క్రిస్టియానిటీ, ఈ రిలీజియన్స్కి సంబంధించి ఎప్పుడూ ఒక రిఫ్ట్ నడుస్తూనే ఉన్నది. ఈ చర్చలు చాలా జరుగుతూనే ఉన్నాయి. అయితే మీరు మీ కట్టు, మీ బొట్టుకి సంబంధించి మీరు ఎట్లయితే మీ ప్రజెంటేషన్ ఉంటుందో, బట్ అట్ ద సేమ్ టైం మీరు చాలా మోడర్న్ కూడా. వీక్షకులకు చెప్తున్నాను నేను, టెక్నికల్ అంశాలు కానీ గ్యాడ్జెట్ విషయంలో కానీ నేను గత 5-6 సంవత్సరాలుగా నాకు ఎప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఫస్ట్ గీతాచార్య గారికి ఫోన్ చేస్తా. ఏమండి నా ఫోన్ పాడైంది, ఏ ఫోన్ కొనుక్కుంటే బెటరు, లేకపోతే ఏ కెమెరా కొనుక్కుంటే బెటరు, లేకపోతే ఏ బ్లూటూత్ హెడ్సెట్ కొనుక్కుంటే బెటరు. సో మీరు అన్ని ట్రెండ్స్ ఫాలో అయిపోతూ ఉంటారు. సో మీరు అటు సనాతన ధర్మము, భారతీయ తత్వచింతన, ఆధ్యాత్మికత, వీటన్నిటితో పాటుగా మీరు ఒక నవీన మానవుడిగా ఉన్నారు. అన్నిటినీ వెల్కమ్ చేస్తారు. మీరు హాలీవుడ్ సినిమాల గురించి అనర్గళంగా మాట్లాడతారు, ఒలింపిక్స్ గురించి అనర్గళంగా మాట్లాడతారు, రాస్తారు. ఏంటి మీ వరల్డ్ వ్యూ ఏంటి? వీటన్నిటికి సంబంధించి మీ వరల్డ్ వ్యూ ఏంటి? నా వరల్డ్ వ్యూ వచ్చేసరికి ప్రధానంగా ఎగ్జిస్టెన్స్ అన్న దాని గురించి మనం వెళ్ళిపోవాలండి. ఎగ్జిస్టెన్స్ ఎందుకంటే మనకు నచ్చినా నచ్చకపోయినా ఉండేది ఖచ్చితంగా ఉంటుంది. ఎస్. అలాంటప్పుడు వీలైనంత వరకు పీస్ఫుల్గా మన పని మనం చేసుకుంటూ వెళ్ళటం అన్నది నా తత్వం. దాంట్లోనే కో ఎగ్జిస్టెన్స్ వస్తుంది, అన్నీ వస్తాయి. మనిషి బేసికల్గా చెప్పాలి అంటే 2 వ్యూ పాయింట్స్ ఉన్నాయి మనిషి గురించి చెప్పాలంటే. బేసిక్గా మన ఎమోషన్స్ని కంప్లీట్గా డిసెక్ట్ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోతే 2 విషయాలు వస్తాయి మనకి. ఒకటి అయితే ఈ మానవుడు అన్నవాడు అత్యంత క్రూరుడు అవుతాడు, లేదా మానవుడు అన్నవాడు అత్యంత ప్రేమాస్పదుడు అవుతాడు. ఈ 2 వైరుధ్యాలు ఎందుకు వస్తున్నాయి అన్నది ఎవరికి తెలియదు అది. బట్ మీరు గమనించండి, ఒక 3 నెలల పిల్లాన్ని చూడండి, 3 నెలల పిల్లాన్ని, వాడి ఊహలు చేష్టలు చూస్తుంటే వాడిని ఎవరన్నా ఇట్లా పట్టుకుని గిల్లగానే ఏదో చేయగానే టక్మ చేయేస్తాడు. రాడమ్మగాని తేడా ఎవరైతే పిల్లలు చేసి రాదు. ఈ వైలెంట్ రియాక్షన్ అన్నది వాడికి సహజంగా కలిగిందా, లేదా జెనెటికల్గా వస్తుందా, ప్రాచీన కాలం నుంచి వస్తుందా ఏంటి అన్నది క్లియర్గా ఆలోచించి చూస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే ఎగ్జిస్టెన్స్ అంతే. అది ఒక ఎగ్జిస్టెన్స్, అది జరిగిపోతుంది. దట్ ఈస్ ఫినామినా, దట్ ఈస్ హ్యాపెనింగ్. ఆ విధంగా జరుగుతుంటుంది. ఇక మీరు అడిగినట్టుగా ఈ మోడర్న్ దాన్ని, సనాతన ధర్మాన్ని మీరు ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అంటే, యాక్చువల్గా నేను బై బర్త్ కావచ్చు, తెలిసి కావచ్చు, తెలియక కావచ్చు, నేను మొదటి నుంచి ఫాలో అయ్యేది సనాతన ధర్మాన్ని. సనాతనము అంటే ఏన్షియంట్ అని చెప్పి మనలో ఒక రకమైన భ్రాంతి ఏర్పడిపోయింది. సనాతనం అంటే ఏన్షియంట్ కాదు. నేను ఈ మాట చెప్పానని కొంతమంది నా మీద కామెంట్లు చేసి విక్రించారు కూడా. సనాతనము అంటే ఎవర్ గ్రీన్. ఓకే, ఎవర్ గ్రీన్, నిత్య నూతనం లాగా. నిత్య నూతనమైందే సనాతన ధర్మం. ఈ ఎవర్ గ్రీన్ అన్నది ఏంటంటే ఎప్పటికప్పుడు ఇవాల్వ్ అవుతూ వస్తుంది. హ్యూమన్ బీయింగ్స్ ఇవాల్వ్ అవుతూనే ఉంటారు. మనకి ఈ హిందువుల మధ్య, ముస్లింల మధ్య, క్రిస్టియన్స్ మధ్య రిఫ్ట్స్ అన్నవి ఈ ఒక 150-100 ఏళ్ల నుంచి బాగా ఎక్కువైనాయి. ఈ మధ్య కాలంలో ఒక 20-30 ఏళ్ళ నుంచి బాగా పెరిగిపోయినాయి. ఆ పెరిగిపోవడానికి రీజన్స్ చాలా ఉన్నాయి. అది పొలిటికల్గా కాకుండా నేను హ్యూమనిస్టిక్గా ఆర్ ఎగ్జిస్టెన్స్ అనే పాయింట్, నేను చెప్పిన పాయింట్ మీద అంటే పొలిటీషియన్స్ ఎక్కడి నుంచో రారు కదా, మనలో నుంచే వస్తారు కదా. మనలో నుంచినే వస్తారు, కానీ వాళ్ళు వాడేది వేరే కదా. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, మా టీం ఉంది, మా టీంలో 22 మందిలో దాదాపుగా 12 దేశాల నుంచి, వివిధ రకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఉన్నాం. మా మధ్య ఎప్పుడు ఏ రకమైన ప్రాబ్లం రాలేదు. వీ ఆల్వేస్ వర్క్ లైక్ సింక్రనీ. చాలా సింక్రోనస్గా వర్క్ చేస్తాం. చైనీస్ అంటే మన దేశంలో బ్యాన్ చైనీస్ అనంత ఇది ఉన్న టైంలో కూడా మా టీంలో ఒక చైనీస్ లేడీ ఉంది. షీ గివ్స్ రివ్యూస్. మేము వర్క్ విషయంలో తీసేయమని కూడా మా మీద కొంతమంది మాట్లాడిన వాళ్ళు, చేసిన వాళ్ళు. బట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్గా తీసుకుంటే మన ఇండియన్స్ని చైనీస్ లవ్ చేసినంత వేరే వాళ్ళు లవ్ చేయరు. ఓకే, అది ఎందుకు జరుగుతుంది అది నేను ప్రత్యక్షంగా నా ఒక్కరి విషయంలో చాలా విషయాల్లో చూశాను. వన్స్ యూ మేక్ ర్యాపో విత్ ఎవ్రీ
కంట్రీ పీపుల్ చైనీస్ ఇండియన్స్కి ఇచ్చిన రెస్పెక్ట్ కానీ వాల్యూ కానీ లవ్ కానీ వేరే వాళ్ళు ఇరు అనిపించింది నాకైతే. మీరు చూడండి, అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా వెళ్ళిపోగానే ఇండియన్స్ పాకిస్తాన్ కలిసిపోయినంత బాగా వేరే వాళ్ళు కలవరు. అదే రేప మీరు చైనీస్తో చేసుకుంటే కనుక చైనీస్ మిమ్మల్ని లవ్ చేసినంత వేరే వాళ్ళు మిమ్మల్ని లవ్ చేయరు. కరెక్ట్. ఇవి ఎట్లా జరుగుతున్నాయి అంటే ఎవ్రీబడి ఈజ్ కనెక్టింగ్ ఈ లెవెల్లో ఇక్కడ కలుస్తారు ఫస్ట్. దీన్ని ఎప్పుడైతే వదిలేసి దీని దగ్గర తీసుకొస్తామో అక్కడి నుంచి మనకి రిఫ్ట్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. ఒక్క సెకండ్ గీతాచారి గారు, ఇప్పుడు మీరు చైనీస్ది చెప్తూ ఉంటే నాకు గుర్తొస్తుంది, నేను ఇంగ్లాండ్లో ఒక 10 సంవత్సరాలు ఉన్నా. మేమున్న ఏరియాలో మాంచెస్టర్లో మేమున్న ప్రాంతంలో ఎక్కువగా పాకిస్తానీలు ఉంటారు. పాకిస్తానీలు కూడా అందులో ముఖ్యంగా ఈ సింధ్ ప్రాంతం నుంచి వచ్చిన రావల్పిండి ఆ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు. నేను వెళ్ళిన కొత్తలో రూమ్మేట్స్ అందరూ కూడా పాకిస్తానీలు ఉండేవాళ్ళు. అసలు ఎంత ఎంత ఆప్యాయత చూపిస్తారంటే ఇండియన్స్ మీద ముఖ్యంగా, అది మాటల్లో వర్ణించలేని విషయం. అది చాలా అద్భుతంగా మీరు ఎట్లయితే చైనీస్ ఉదాహరణ చెప్తున్నారు. నేను చూసింది నాకే లైఫ్లో జరిగింది. నాకు ఒక చెల్లెలు లేరు, నేను మా అన్నయ్య. ఎవరన్నా మా కజిన్స్ ఎవరన్నా అప్పుడప్పుడు రాఖీ కట్టం లాంటివి చేస్తుంటారు. కొంతమంది ఇంకా చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం, మిస్ కాకూడదు అనే ఫీలింగ్లో ఉంటారు. బట్ విచిత్రంగా ఈ చైనీస్ లేడీ షీ హ్యాస్ సెంట్ మీ రాఖీ ఆన్ దట్ డే. నేను ఆ టైంలో చెప్పానంటే వర్క్ ఒత్తిడి పరంగా కానివ్వండి, మిగతా విషయాలు కానీ చాలా టెన్స్గా, చాలా చిరాగ్గా, బ్యాడ్ మూడ్లో ఉన్నాను నేను. ఆ రోజు అక్కడి నుంచి నాకు ఎప్పుడైతే అది అందిందో ఒకసారి నా మూడ్ మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోయి ఎనర్జీ అయ్యాను. అది ఎట్లా తెలిసింది అంటే, మేము ఇప్పుడు అందరం కన్వర్జేషన్ చేస్తుంటాము కొలీగ్స్ కాబట్టి మేము మాట్లాడుకునే చేసుకునే పనులు మా బాగానే ఉంటాయి. ఆ చేసే సందర్భంలో ఎక్కడో మాటల్లో దుర్లుండవచ్చు, వాటిని గుర్తుపెట్టుకున్నారు. ది స్మాల్ జెస్చర్స్ క్రియేట్ ఎ లాట్ ఆఫ్ గుడ్ విల్ ఇన్ ద పీపుల్. హార్మనీ కదా. ఇంకా చెప్పాలి అంటే మన సనాతన ధర్మంలో వానరులు, రాక్షసులు, మానవులు, యక్షకింద్ర కింపురుషులు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కోఎగ్జిస్ట్ అవుతూనే వచ్చారు. సరే, అది పక్కన పెట్టేసండి. దట్ మే బి మిత్ ఆర్ మైథాలజీ అనుకుందాం కాసేపు నార్మల్గా చూసుకుంటాం. ఇప్పుడు రామాయణం ఉదాహరణ తీసుకుంటే రాముడు సరే పొలిటికల్ డిబేట్లోకి పోవడం లేదు, ఏది రైట్ ఏది రంగు అనేది పక్కన పెట్టేస్తే కోఎగ్జిస్టెన్స్కి సంబంధించి యుద్ధానికి రాముడికి సహాయపడ్డ వాళ్లలో జటాయు లాంటి పక్షులు ఉన్నాయి, అవును, ఉడత లాంటి యానిమల్స్ ఉన్నాయి, అవును, వానరులు ఉన్నారు, అవును, రాక్షసులు ఉన్నారు, అవును, దేవతలు ఉన్నారు, మనుషులు ఉన్నారు, అందరూ. సో నాకేమనిపిస్తుంది అంటే ఒక కాజ్తో కనెక్ట్ అయినప్పుడు, ఇప్పుడు మీరు చెప్పారు Catch-22 సిచ్యుయేషన్, ఒక సిచ్యుయేషన్ ఉంది, దాన్ని మీరు అందరూ ఒక టీమ్గా డీల్ చేయడానికి దానికి ఒక స్పిరిట్. అట్లాగే ఈరోజు భారతదేశంలో కూడా భారతదేశం అనే ఒక భావన అందరినీ, మనము ఇప్పుడు చెప్తున్నా లేదో నాకు తెలియదు కానీ చిన్నప్పుడు స్కూళ్ళలో ప్రతిజ్ఞ చదివేవాళ్ళం మనం, భారతదేశము నా మాతృభూమి అని, భారతీయులందరూ నా సహోదరుడు కదా. అందులో సుసంపన్నమైన బహువిధమైన ఈ దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం అని చెప్పేవాళ్ళం ప్రతిజ్ఞలో. సో ఆ డైవర్సిటీ అన్నది సనాతనంలో ఉంది. ఎస్. తేడా ఎక్కడ వచ్చింది అంటే సనాతనం హిందూయిజంగా మారిపోయిన దగ్గర తేడా వచ్చింది. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. హైందవ ధర్మము అంటున్నారు, అంతకు మించిన ఆక్సిమోరాన్ ఇంకోటి లేదు. హైందవ ధర్మం అంటూ ఏమీ లేదు ప్రపంచంలో. ముందల్లా సనాతన ధర్మం ఉంది, లేకపోతే హిందూ మతం ఉంది. హిందూ మతం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే పీపుల్ ఒక్కొక్కరితో వాళ్ళలో కలవడం, కాంగ్రిగేట్ కావడం అనేది స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి అంటే ముస్లిమ్స్ని చూసి, క్రిస్టియానిటీని చూసి, వాళ్ళని వీళ్ళని చూసి, ఇప్పుడు వీళ్ళు హిందూయిజం అంటే వీళ్ళు వచ్చి వాళ్ళు మొదలెట్టారు. వాళ్ళ మతం ఎందుకంటే వాళ్ళ మనసులో నుంచి వచ్చింది కాబట్టి మతం వాళ్ళకి. కానీ వీళ్ళది ఇది మనసులో నుంచి వచ్చింది కాదు. దిస్ ఇవాల్వింగ్ కల్చర్ ఆఫ్ లైఫ్ ఇవాల్యూషన్ అనేది హిందూ మన సనాతన ధర్మం అన్నమాట. దీన్ని చూసి హిందూ మతము అనే పేరుతో వీళ్ళు కూడా వచ్చి మేము కూడా వాళ్ళలాగే. మీరు చూడండి, ఈ హిందువులు అనేవాళ్ళు కానివ్వండి, హైందవం అనేవాళ్ళు కానివ్వండి, సనాతన ధర్మ పరిరక్షకులు అని చెప్పుకునే వాళ్ళందరూ కానివ్వండి, దే హ్యావ్ ఎ పాయింట్. ఐ అగ్రీ విత్ దెమ్ ఇన్ అనే సర్టెన్ లెవెల్. బట్ ఇష్యూ ఎక్కడ వస్తుంది అంటే దే ఆర్ టేకింగ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్, బట్ నాట్ ఫ్రమ్ ద సనాతన ధర్మ. అంతెందుకు రామాయణంలో సెక్యులరిజం ఉందా, భారతంలో సెక్యులరిజం ఉందా, భాగవతంలో సెక్యులరిజం ఉందా అన్నారు. అసలు వాటిలో ఉండే సెక్యులరిజం కదా. శ్రీకృష్ణుడు గోవులతో కలిసిపోయాడు, మనుషులతో కలిసిపోయాడు, రాక్షసులతో కలిసిపోయాడు. సరే, పూతన చంపాడు అనుకున్నాం, మరి ఆ పూతన మోక్షాన్ని కూడా ఇచ్చాడు కదా. ఇప్పుడు అన్నిటికంటే గొప్ప ఉదాహరణ నాకు శివుడు అనిపిస్తుంది. శివుడు ఎప్పుడు దశల పక్షానే ఉంటాడు కదా, అంతే కదా. అట్లాని బ్రహ్మ కానీ విష్ణువు కానీ అలిగిపోరు కదా, అందరు కలిసే ఉంటారు కదా, త్రిమూర్తులు కలిసే నడిపిస్తారు జగాన్ని. సో ఈ ఇన్ఫరెన్సెస్ మానవాళి ఎందుకు డ్రా చేయదు? శివరాత్రి వచ్చినప్పుడు ఆ రోజు ఉపవాసం ఉండడం తప్ప శివుడేం చెప్పాడు, కృష్ణుడేం చెప్పాడు, సనాతన ధర్మం ఏం చెప్తున్నది అనేది ఎందుకు? ఇక్కడ ఇష్యూ ఏంటంటే
బేసికల్గా అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది అనేది క్లియర్ కట్గా ఆలోచించడానికి చాలా చేస్తే, పరిశోధనలాగా చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి మనకి. బట్ ప్రాబ్లం ఎక్కడంటే మన వాళ్ళు, ఈ తరం వాళ్ళు ఎస్పెషల్లీ ఇది ఎందుకు అవుతోంది అని ఆలోచిస్తున్నారు తప్పిస్తే ఇది ఎందుకు కాకూడదు అని ఆలోచించట్లేదు. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్, సనాతన ధర్మంలో లేదా వేదాల్లో విమానాల గురించి ఉంది, ఈ టెక్నాలజీ ఎగ్జిస్ట్ అయింది అన్నారు అనుకోండి, ఇది ఎగ్జిస్ట్ అయిందా లేదా, ఎందుకు ఎగ్జిస్ట్ కాకూడదు అని ఆలోచనలో చేస్తే వాళ్ళ రిజల్ట్స్ కరెక్ట్గా వస్తాయి. ఇది ఎందుకు ఎగ్జిస్ట్ అవుతుంది, ఇది కాకూడదు కదా అని ఆలోచనలో వెళ్తున్నారు కాబట్టి జనం తగ్గిపోతుంది. అంటే ఒక నెగిటివ్ మైండ్ సెట్ అనేది మనకి కంప్లీట్గా పడిపోయింది. వై నాట్ ఇట్ దిస్? ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను శ్రీ విష్ణు సహస్రనామం అంటే త్రిమత వ్యాఖ్య రాస్తున్నప్పుడు దాంట్లో సాంకేతిక అంశాలని, సైన్స్ సంబంధించిన వాటిని కూడా నేను రాసుకుంటూ వస్తున్నాను. ఆ రాసేటప్పుడు రామాయణం గురించి వీటి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మన వాళ్ళు ఏం చెప్తారు అంటే, రామాయణం అనేది 24వ మహాయుగంలో జరిగింది ఫలానా టైంలో అని చెప్తారు. ఆ 24వ మహాయుగంలో జరిగింది అంటే 1,90,00,000 సంవత్సరాల క్రితం, లేదా 1,50,00,000 సంవత్సరాల క్రితం. అప్పుడే మానవులు జన్మించారా, ఉన్నారా? ఇప్పుడు మనం చెప్తాం 1,00,000 సంవత్సరాల క్రితం ఇవాల్యూషన్ వచ్చింది, ఇవన్నీ చెప్తున్నారు. ఇది ఓకే, దిస్ ఈజ్ ఫ్యాక్ట్ అనుకోండి. మరి ఇటువైపు 1,90,00,000 సంవత్సరాల క్రితం ఉంది అన్నదాన్ని మనం ఏం చేస్తాం, అది లేదు 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 అనే ఆలోచన వెళ్ళిపోతున్నారు తప్పిస్తే ఇది ఉంటే ఏ విధంగా ఉండవచ్చు అనే ఆలోచన ఎందుకు రావట్లేదు మనకి? కరెక్ట్. ఎందుకంటే దీనికి నేను చిన్న ఉదాహరణ చెప్తాను. హిమాలయాలు సంవత్సరానికి 0.6 మిల్లీమీటర్స్ నుంచి 6 మిల్లీమీటర్స్ దాకా సైజు పెరుగుతుంటుంది, ఎత్తు పెరుగుతూ ఉంటుంది. మనం 3 అంగుళాలనో అరంగుళమో చెప్తారు. బట్ యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే 0.6 mm నుంచి 6 mm దాకా హిమాలయాల సైజు పెరుగుతూ పర్ ఇయర్ 6 mm దాకా. ఆన్ అండ్ యావరేజ్ హైట్ వచ్చేసరికి ఎంత ఉంటుందంటే 6,500 మీటర్స్ హైట్ ఉంటుంది హిమాలయాలు ఆన్ అండ్ యావరేజ్, అప్పర్ హిమాలయాస్. దాన్ని ఈ పెరగడానికి ముందు తగ్గుతూ ఉంటుంది. వెనక్కి వెళ్తున్న కొద్దిగా మనకి ఆ వెనక్కి వెళ్ళే తగ్గుతూ వచ్చేది కరెక్ట్గా 1,50,00,000 సంవత్సరాల క్రితం మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే రఫ్ ఎస్టిమేషన్ చెప్తున్నాను నేను. సో వెన్ యు వర్క్ ఆ టైంకి దాదాపుగా ఒక 2,500 యావరేజ్ హైట్ ఉంటుంది. సుగ్రీవుడు రామాయణంలో ప్రపంచ పటాన్ని మొత్తాన్ని వర్ణించి చెప్పేటప్పుడు చాలా కొన్ని విశేషాలు, అద్భుతాలు కనిపిస్తే ఇప్పుడు మనకు దొరకపోతుంది. ఇప్పుడు చాలా వరకు మనకి లింక్స్ ఏవేవి ఎక్కడ ఉన్నాయో చెప్తారు. దాంట్లో ఒకటేంటంటే హిమాలయాల్ని దాటి వెళ్తే చైనా అనే దేశం వస్తుంది. చైనా, పరమ చైనా, మంగోలియా. ఆ తర్వాత సుదూరం పాటు సుదీర్ఘంగా మనకి వెళ్తున్న కొద్దీ ఒక మంచు ఎడారి లాంటి ప్రదేశం వస్తుంది, అక్కడ ఏమీ ఉండదు అంటారు. దూరంగా వెళ్ళగానే మనకు అక్కడ వెలుతురు కనిపిస్తుంది అంటారు. అది ఏంటది? టండ్రాల్యాండ్, నార్థర్న్ అరోరా బోరియాలిస్. అంటే రష్యా గురించి చెప్పాడు, ఆ సైబీరియా గురించి కూడా దాని సుగ్రీవుడు చెప్పాడు. బాగుంది. సో ఈ రిఫరెన్స్ పక్కన పెడదాం. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే, హిమాలయాల ఎత్తు యావరేజ్ 2,500 అడుగులు ఎత్తుంటే మాత్రమే దాటగలడు. అంతకన్నా తక్కువగా ఉంటే మాత్రమే సుగ్రీవుడు కాలినడకనో ట్రెక్కింగ్ చేసి దాటగలడు. ఇప్పుడున్నట్టుగా 8,000 మీటర్ల ఎత్తు అనేది ఉంది అంటే కనుక సుగ్రీవుడు ఖచ్చితంగా దాటలేడు, ఇటువైపు అయితే పోలేడు. ఇప్పుడు మీరు చూడండి, మనం వెస్టర్న్ ఘాట్స్లో కానీ మిగతా వాటిలో ట్రెక్కింగ్ చేసేటప్పుడు మ్యాక్సిమం 2,500 మీటర్స్ 4,000 మీటర్ దాకా పోగలం. అంటే వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్. కరెక్ట్. అది దాటి వెళ్ళింది అంటే మనకు ఖచ్చితంగా ఆక్సిజన్ సిలిండర్స్ కావాలి, తర్వాత దానికి సంబంధించిన ప్రత్యేకమైన ఎక్విప్మెంట్ కావాలి, మన సహాయకులు కావాలి, గవర్నమెంట్ పర్మిషన్స్ కావాలి, ఇవన్నీ ఉంటాయి. అంటే సరే, ఇప్పుడు మనం 2,500 ఎత్తు ఎగరలేకపోవచ్చు, ఎత్తు ఎక్కలేకపోవచ్చు, మ్యాక్సిమం ఒక 1,000 మీటర్స్ అనుకోండి. కానీ ఆ కాలం వాళ్ళకి మనకన్నా దమ్ ఎక్కువ ఉండొచ్చేమో. పైగా వాళ్ళు వానరులు కాబట్టి, అర్జున్ అడవుల్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా దమ్ ఎక్కువ ఉండొచ్చు కాబట్టి 2,500 మీటర్లు ఎత్తుంటే మాత్రమే దాటగలరు. ఆ 2,500 మీటర్ల ఎత్తు అన్నది కరెక్ట్గా 1,50,00,000 సంవత్సరాల దగ్గర మ్యాచ్ అవుతుంది. మీ పాయింట్ అర్థమైంది. సో రామాయణం అన్నది జరగలేదు అనుకుందాం, రామాయణం అన్నది లేదు అనుకుందాం, కానీ ఇది ఈ డేటా అయితే మ్యాచ్ అవుతుంది కదా. సో దీన్ని పాజిటివ్ దృక్కోణంలో చూసినప్పుడు ఈ డేటాను మనం తెలుసుకుంటే అద్భుతంగా అనిపిస్తుంది మనకి. ఖచ్చితంగా ఆ రామాయణాన్ని రాసిన వాళ్ళు ఎవరో కానీ అది 1950లో కూడా రాసి ఉండొచ్చు. చెప్తున్నా, ఎందరో రాశారు, ఎన్నో రాశారు. బేసు వాల్మీకి రామాయణం అని వాల్మీకి 1950లో రాశాడు అనుకున్నా కూడా ఇంత గొప్ప ఇమాజినేషన్ చేశాడు అంటే అది విశేషమే కదా. కరెక్ట్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి ఏమవుతుందంటే హార్మోనియస్ లైఫ్ అన్నది కూడా మనం ఎగ్జిస్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక ముస్లిం చూడంగానే మనం భయం కలగడం, ఒక క్రిస్టియన్ చూడంగానే ఒక రకమైన చిరా కలగడం, లేదా వాళ్ళకి మనల్ని చూస్తే చిన్న చూపు కలగడం, నేను ప్రత్యక్ష అనుభవించావన్నీ. అవును. ఎట్లా ఉందంటే ఒక నేను కూడా ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు అనుభవించాను. నేను ఏషియన్స్ని మనం చూడంగానే వైట్స్ కొంచెం అలర్ట్ అయిపోతారు. అవును, అది ఉంది. అవి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎందువల్ల వస్తున్నాయి అంటే హార్మోనియస్ లివింగ్ అన్న దాన్ని కాకుండా మనం ఆలోచించేది ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ నెగిటివ్గా వెళ్తాం. అంటే ఎందుకు జరుగుతుంది అనే ఆలోచన ప్రధానంగా వస్తుంది. ఒక మిత్లో ఉండడం, ఇది ఎందుకు జరగకూడదు అని ఎందుకు. ఇప్పుడు మన వాళ్ళే చెప్తుంటారు కదా, మనం అనుకుంటే సాధించగలం, చెప్పిందల్లా చేయగలం అని చెప్పి. మరి అట్లా అన్నప్పుడు ఇది ఎందుకు జరగకూడదు అని ఆలోచన ఎందుకు వెళ్ళకూడదు. కరెక్ట్. రెండోది నేనేమంటానంటే, ఇప్పుడు రాముడు రామాయణము జరిగింది జరగలేదు
అది పుక్కిటి పురాణం లాంటి చర్చనే పనికిరాని చర్చ అని నా ఉద్దేశం అండి. ఎందుకంటే ఈరోజు రామాయణము కేశవరెడ్డి గారు నవలు రాశారు, రాముడు ఉన్నాడు రాజ్యం ఉండదని. రాముడు ఉన్నాడు, ఈరోజు రాజ్యం ఉంది కదా, రాముడి పేరు మీదనే వాళ్ళ రాజ్యం నడుస్తుంది కదా. సో ఖచ్చితంగా ఉంది. అది మన పురాణాల్లోంచి, మన ఇతిహాసాల్లోంచి, వేదాల్లోంచి, ఉపనిషత్తుల్లోంచి, ఇప్పుడు తర్కము, వాద సంవాదాలు ఇవన్నీ కూడా ఉపనిషత్తులు మనకు ఇచ్చినప్పుడు వాటిని తీసుకొని వాటిని ఈరోజు సమకాలీన పరిస్థితులకు అన్వయించుకుంటూ ముందుకు పోవడంలో తప్పేమున్నది? తప్పేమీ కాదు, నిజానికి అది మనకు చాలా ఉపయోగపడుతుంది. ఎస్. ఇప్పుడు గొప్ప గొప్ప సైంటిస్టులు అని చెప్తున్న వాళ్ళు, ప్రపంచంలో ఉన్న హైయెస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళంతా దే ఆర్ డిపెండింగ్ ఆన్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? పాస్ట్ డేటాను తీసుకుని ఫ్యూచర్లో ఏ విధంగా ఉందో రాబోతుందో తెలుసుకుని దాన్ని ప్రజెంట్కి అప్లై చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మనం అది ఎందుకు చేయకూడదు? ఇప్పుడు మీరు ఏఐ మీద, బిగ్ డేటా మీద కూడా పనిచేస్తున్నారు కదా. దీనికి సంబంధించిన ఫ్యూచరు ఏఐ, బిగ్ డేటా, ఇప్పుడున్న జనరేషన్ అంటే జెన్జీలు అంటారు కదా. ఒక కాన్ఫ్లిక్ట్ ఒకటి నాకు కనిపిస్తూ ఉంటుంది. ఒకటి ఏంటంటే ఈ జెన్జీలు కానీ ఈ తర్వాత అంటే మిలీనియల్స్, మన తరము, మీరు మిలీనియల్, మాకంటే కొంత తర్వాత తరం వాళ్ళు, ఆ తర్వాత జెన్జీలు, ఆ తర్వాత ఇంకొచ్చే రాబోయే తరము. ఎంత అయితే ఆధునిక సైన్స్ టెక్నాలజీ ఎవల్యూషన్ జరుగుతూ ఉన్నదో, ఇప్పుడు ఈ తర్వాత ఇంకేమొస్తాయి, ఇంకో 20 ఏళ్ళకి 100 ఏళ్ళకి తెలియదు. వీటిని మనకు అనాదిగా ఈ నేల, లేకపోతే ఏ నేల అయినా సరే, ఏ దేశమైన వాళ్ళకు హిస్టరీ ఉంటుంది కదా. సో వాళ్ళ సంస్కృతులు వాళ్ళకిచ్చిన ఆ జ్ఞాన భాండారాన్ని, ఆధునికతను ఎట్లా మేళవిస్తారు? ఎందుకంటే మీరు 2 కొసలు మీరు తెలిసినవారు, చూసినవారు. ఇప్పుడు ఒకటి, రాబోయే రోజుల్లో ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ విప్లవం మొదలైన తర్వాత మనుషుల్లో ఈ మతపరమైన జాడ్యం తగ్గిపోతుంది లాంటివి అక్కడక్కడ కామెంట్స్ చేస్తూ ఉంటారు. జాడ్యం అనేది ఒకటైతే, నిజానికి మతం కానీ కల్చర్ కానీ అవి ఇచ్చే ట్రెజర్ మనిషిని, ఎంత అధునాతన మానవుడు, ఇంకో 1000 సంవత్సరాల తర్వాత వచ్చే మానవుడైనా సరే, వాటిని రెంటిలో ఉన్న మంచిని, సారాన్ని గ్రహించి వాళ్ళు మానవాళి కోసం, ఇందాక మీరు చెప్తున్నట్టుగా కో ఎగ్జిస్టెన్స్ కోసము పనిచేసే పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయని నా భావన. మీరు రెండిట్లో ఉన్నారు కాబట్టి మీ వ్యాఖ్య ఏంటి దీని మీద? ఆప్టిమిస్టిక్గా చెప్పుకుంటే బాగానే ఉంది. బట్ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం నేను ప్రెజెంట్ గమనిస్తోంది ఏంటంటే, మనుషుల మధ్య ఆర్గానిక్ రిలేషన్షిప్ తనం తగ్గిపోతుంది. రైట్. తడి అంటారే, అంటే తగ్గిపోతుంది. అంటే మనసులో తడి, గుండెలో వానబడడం, గుండెలో తడి, గుండె చెమ్మగిలింది అంటారు కదా, ఆ ఫీలింగ్స్ అనేవి తగ్గిపోతున్నాయి. మా తల్లి అయితే మాత్రం నేను ఎందుకు చేయాలి, మా తండ్రి అయితే నేను ఎందుకు చేయాలని చెప్పి అనుకుంటాం. పిల్లల విషయంలో తల్లిదండ్రులు అట్లాగే ఆలోచించడం, ఎక్కువగా మొబైల్స్కి, ఈ గ్యాడ్జెట్స్కి వాటికి అటాచ్ అయిపోవడం వల్ల హ్యూమన్ టచ్ తగ్గిపోవడం. ఎస్పెషల్లీ నేను మా బంధువుల్లో చిన్న పిల్లాన్ని చూశాను, 2 ఏళ్ల పిల్లాడు. అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల, వాళ్ళ ఫాదర్ వర్క్ చేసుకుంటాం, వాటిలో హడావుడుకుంటాం, కొన్ని కారణాల వల్ల దాదాపు 8 months వాళ్ళ తల్లితోనే ఉండిపోయాడు ఆ పిల్లవాడు. 8 months వాళ్ళ తల్లితో ఉన్న పిల్లవాడు తర్వాత నాయనమ్మది కానీ, తాతయ్యలు కానీ, వేరే వాళ్ళది ఎవరిది టచ్ లేక మనుషులతో కలవలేడు. విపరీతమైన గోళ, విపరీతమైన ఏడుపు, లేకపోతే ఏం లేకుండా సైలెంట్గా ఉండిపోతారు. చివరికి పిల్లాన్ని తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పించి వాడికి హ్యూమన్ టచ్ని అలవాటు చేసి, ఇవన్నీ చేసి రకరకాలన్నీ చేస్తే కానీ వాడు ఈ రోజున కాస్త మనుషులతో మళ్ళీ నార్మల్గా కలవడం, మాట్లాడటం అనేది రావట్లేదు వాడికి. ఇది నాకు సంతోషంగా ఉంది, విచిత్రంగా ఉంది మీరు ఈ మాట అంటుంటే. ఎందుకంటే మీరు గ్యాడ్జెట్లలో పడి అని అంటున్నారు, కానీ మీరు ఎప్పుడు మీ పనే గ్యాడ్జెట్లలో మునిగి తేలడం. కానీ మీరు అది క్షీరనీర న్యాయంలాగా ఏది ఎక్కడ వేరు చేయాలో మీరు తెలిసిన వాళ్ళుగా చెప్తాడు కదా. బాగుంది. నాకు శ్రీకృష్ణుడే చెప్తాడు కదా, మనం చేసే పని మనం చేసుకుంటూ పోతాం, దాంట్లో మనం ఉండకూడదు. ఎస్ నీవు కర్మఫలమునకు కారణము కారాదు, అట్లని కర్మలు చేయటం అన్నది మానవులకి శ్రీకృష్ణుడు చెప్పింది. నేను శ్రీకృష్ణ తత్వాన్నే కంప్లీట్గా నేను అబ్జర్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నా, ఇంకా పైకి రాలేదు. ఆయన ఒకటే మాట అంటాడు, పరీక్షిత్తుని అశ్వత్థామ వేసిన బ్రహ్మాస్త్రం నుంచి రక్షించేటప్పుడు ఒకటే మాట అంటాడు, నేనే కనుక బ్రహ్మచారిని అయితే, నేనే కనుక రామావతారంలో ఏకపత్ని వృతుడినైతే అంటాడు. సరే, రామావతారంలో ఏకపత్ని వృతుడు ఉందని పక్కన పెడదాం. నేనే కనుక బ్రహ్మచారిని అయితే అంటే ఆ బ్రహ్మచర్యం అంటే ఏంటది? ఏ పని చేసినా సరే పని చేయటంలో మటుకు సిన్సియర్గా చేస్తాను, కానీ అది నాది కాదు. నేను చేస్తాను, పని అవుతుంది, కానీ నేను చేయలేదు, నాకు సంబంధం లేదు. అంటే మనసు పెట్టి చేయడం లేదు, నిష్ట లేదు. నిష్టగా చేస్తారు, చేసేటప్పుడు నిష్టగా చేస్తారు, కానీ దాని గురించి ఆలోచించరు ఇంకా.
వన్స్ డన్ ఓ లీవ్ ఇట్. ఓకే, డిటాచ్మెంట్. ఆ డిటాచ్మెంట్ అన్నదాన్ని పర్ఫెక్ట్గా అలవర్చుకుంటే కనుక మనకి బాగా వస్తుంది. సో ఆ లెక్కన కృష్ణుడు నేనే గనుక బ్రహ్మచారిని అయితే అని అంటే అది బ్రహ్మచారి అనే. ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాను. నేను జనరల్గా నా గురించి ఎవరైనా మొబైల్ ఫోన్ వాడుతున్నారు అంటే ఐఫోన్ వాడుతున్నాను అంటారు. ఈ రోజు నేను వాడుతున్న ఫోన్ 4 years బ్యాక్ ఫోన్, ఓల్డ్ ఫోన్. నేను ఐఫోన్ వాడినప్పుడు దాని గురించి అట్లాగే ఉన్నా. మధ్యలో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను 1 month పాటు ఫోన్ వాడటానికి నాకు అవకాశం లేకుండా పోయింది. ఆ ఫోన్ వాడినప్పుడు హాయిగా నా పుస్తకాలు నేను చదువుకుంటూ కూర్చున్నాను. ఈ రోజున మేము చేస్తున్న వర్క్లో కొన్ని ఓల్డర్ డివైజెస్ కూడా వర్క్ అయ్యేలాగా చేయడం కోసం అని చెప్పి నేను ఒక ఓల్డ్ డివైజ్ని వాడుతూ మా వర్క్ని దీంట్లో నేను ప్రవేశపెట్టేది చూస్తున్నాను. నేను దీనికి తట్టుకున్నా. నాకు ఐఎమ్ నాట్ మిస్సింగ్ ఎనీ మోడర్న్ గ్యాడ్జెట్, నైదర్ ఐఎమ్ మిస్సింగ్ ఎనీ బుక్స్ అండ్ ఎవ్రీథింగ్. అంటే ఏమైపోయింది అంటే నా ఆలోచన ఎట్లా మారిపోయినాయి అంటే దానికి కారణాలు ఉన్నాయి. ఒక పని నేను చేస్తున్నంతసేపు దాని మీదే ఉంటుంది నా దృష్టి. పని నుంచి బయటకు వచ్చానంటే అదేంటో నాకు తెలియదు. ఇది నేను అటాచ్ చేసుకున్న పద్ధతి. ఓషో చెప్తాడు కృష్ణుడి గురించి, కృష్ణుడికి ఎంపిక లేదు అంటాడు. ఎంపిక లేదు, కృష్ణ హ్యాస్ నో సెలెక్షన్. ఎస్, హీ ఇన్వైట్స్ ఎవ్రీథింగ్, హీ యాక్సెప్ట్స్ ఎవ్రీథింగ్. అది అయిన తర్వాత ఇంకా దాన్ని వదిలేస్తాడు. హీ అబ్జర్వ్స్ ఎవ్రీథింగ్ అండ్ హీ రివీల్స్ ఎవ్రీథింగ్. ఎస్, అది చాలా గొప్ప విషయం అండి అది, ఖచ్చితంగా. అయితే ఇప్పుడు మీరు ఈ గ్యాడ్జెట్స్, ఈ ఇన్ఫర్మేషను, ఈ కంపెనీతో పాటు మీరు సినిమాల గురించి మీరు రివ్యూస్ రాస్తూ ఉన్నారు. ఎక్కువగా కొరియన్ సినిమాలు అన్ని సినిమాలు రాస్తాను. బట్ ఐఎమ్ వెల్ నోటెడ్ ఫర్ కొరియన్ మూవీస్. కొరియానం అనే పుస్తకం కూడా మీరు తీసుకొస్తున్నారు. ఆ కొరియానం గురించి, దాని నేపథ్యం గురించి చెప్పండి. కొరియానం అన్నది చెప్పాలి అంటే దాని గురించి ఇది నువ్వు కేటగరైజ్ చేయలేని పుస్తకం అది. ఎందుకు అంటే తెలుగు సాహిత్యంలోనే కాదు, అంటే అందరికీ తెలిసేటట్టుగా చెప్తున్నాను, నాట్ బోస్టింగ్ అండ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. నేను ఆ పుస్తకం రాయడానికి ముందు కూడా నేను డిక్లేర్ చేసింది కూడా అదే, అంటే అడ్వర్టైజ్మెంట్ లాగా పంపిస్తారు ఎట్లా చేస్తున్నామని చెప్పి. ఏంటంటే ప్రపంచ సాహిత్య చరిత్రలో ఇంతవరకు ఇలాంటి పుస్తకం ఎక్కడా రాలా. ఓకే, ఎన్ని లిటరేచర్ ప్రక్రియలు, ఎన్ని సాహిత్య ప్రక్రియలు ఉన్నాయో ప్రతి సాహిత్య ప్రక్రియ ఈ పుస్తకంలో కనిపిస్తుంది. ఓకే, ఎన్ని లిటరేచర్ టెక్నిక్స్, సాహిత్య టెక్నిక్స్ అంటారు మనకి, అవి ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మనకి దీంట్లో కనిపిస్తాయి. ఓకే, దీంట్లో లేని ఎమోషన్స్ లేవు అన్నట్టుగా ఉంటుందన్నమాట. సెకండ్ పర్సన్ నేరేషన్ దగ్గర నుంచి, ఫస్ట్ పర్సన్ నేరేషన్ దగ్గర నుంచి, అన్రిలయబుల్ నేరేషన్ దగ్గర నుంచి, ఇది నాన్ ఫిక్షన్ అయినా సరే దీంట్లో రెడ్ హెరింగ్స్ లాంటివన్నీ ఉంటాయి, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే ఇది ఏంటి అని కేటగరైజ్ చేయడం చాలా కష్టం. నేను ప్రమోట్ చేసింది, పిచ్చింగ్ చేసింది ఫస్ట్ ఎట్లా చేశాను దాన్ని నాన్ ఫిక్షన్ థ్రిల్లర్ అన్నట్టుగా పిచ్ చేశాను నేను. ఓకే, దాంట్లో నేను బేసిక్గా ఎనలైజ్ చేసింది ఏంటంటే 4 హ్యూమన్ ఎమోషన్స్: ప్రేమ, ద్వేషం, పగ, మోక్షం. ప్రేమ, ద్వేషం, పగ, మోక్షం. ప్రేమ, మనుషుల మధ్య ప్రేమ ఎందుకు కలుగుతుంది? మనుషుల మధ్య కోపం లేదా ద్వేషం ఎందుకు వస్తుంది? మనుషుల మధ్య పగ ఎందుకు కలుగుతుంది? ఈ పగ సాధిస్తే ఏమవుతుంది, పగ సాధించకపోతే ఏమవుతుంది? ఈ 4 ఎమోషన్స్ని నేను తీసుకుని ఈ రిలేటెడ్గా ఉన్న కొరియన్ సినిమాల మొత్తాన్ని తీసుకుని ఈ థీమ్ కొనసాగేటట్టుగా నేను చేసుకుంటూ వెళ్ళాను. దీంట్లో ఒక చోట ఏమవుతుంది అంటే కేన్ అండ్ ఏబుల్ కథ వస్తుంది. ఈ కథ మొత్తాన్ని నేను ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ ఎట్లా తీసుకున్నాడో ఒక ఫ్రేమింగ్ స్టోరీ లాగా ఆడమ్ అండ్ ఈవ్ ఉంటారు. ఆడమ్ బయటకు వెళ్ళినప్పుడు ఒక పాము వచ్చేసి ఆ ఈవ్ని యాపిల్ పండు తీసుకుని కొరకమని చెప్తుంది. కొరికిన తర్వాత వాళ్ళకి జ్ఞానం వస్తుంది. దేవుడు ఈడెన్లోంచి వాళ్ళని బయటకు పంపించేస్తాడు. అప్పుడు వాళ్ళు ఎట్లా కాలక్షేపం చేస్తారంటే కొరియన్ సినిమాల గురించి చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తారు. అది ఫ్రేమింగ్ డివైస్ గా తీసుకున్నాను. అయిన తర్వాత కొంతకాలం వాళ్ళ పిల్లలు పుడతారు. కేన్ అండ్ ఏబుల్ వస్తారు. ఏబుల్ని కాస్త కేన్ చంపేస్తాడు. ఈ పాయింట్ దగ్గర ఈవ్ డిప్రెషన్కి గురవుతుంది. మనకి ఇదేదో శాపాలని చెప్పి ఇవనేవి బైబిల్లో ఉన్నాయి. నేను తీసుకున్న పాయింట్ ఎంతవరకు తీసుకున్నానంటే ఈ డిప్రెషన్కి అవ్వ ఎందుకు గురైంది, ఈవ్ దాని నుంచి ఈ విధంగా బయటకు వస్తుంది అన్నదాన్ని చెప్పుకుంటూ చివరికి ఎట్లా ముగుస్తుంది అంటే, చివరిలో ఇది క్లైమాక్స్ చెప్పినా మీకేమి సస్పెన్స్ ఏం పోదు, ఎలా ముగుస్తుంది పర్లేదు. ఫ్రేమింగ్ డివైస్ ఎట్లా ముగుస్తుంది అంటే వీళ్ళు నేర్చుకుని ప్రేమైక జీవితాన్ని వీళ్ళు ఎలా తెలుసుకుంటారు అంటే, ఒక సందర్భానికి వచ్చేసరికి అంటే మనిషి జీవితం అంటే ఎట్లా అన్నది బ్రహ్మజ్ఞానం అంటారు. ఆ తత్వాన్ని ఎట్లా తెలుసుకుంటారంటే ఆఖరికి దేవుడు పామును కూడా క్షమించేది దానికన్నా బాధను పోగొట్టేస్తాడు. అక్కడతో కథ ముగుస్తుంది. ప్రేమైక జీవనం అనేది అద్భుతమైన భావన అండి. మీరు మొదటి నుంచి అదే మాట్లాడుతున్నారు. మీరు కో ఎగ్జిస్టెన్స్ అన్నా ప్రేమైక జీవనం అన్నా మీరు మాట్లాడుతున్నది ఒకటే అంశం.
అది మీరు టెక్నాలజీ అయినా దీన్ని సనాతన ధర్మంలోకి వచ్చిన కొరియానంలో వచ్చిన అది ఒక అంతఃసూత్రంగా ఉన్నదని అనిపిస్తుంది నాకు. అవును, వాస్తవం వాస్తవం. ఇది దీంట్లో ఓల్డ్ బాయ్ మూవీలో వచ్చరికి విపరీతమైన పగ. సింపతి ఫర్ లేడీ వెంజన్స్ అనే మూవీ ఉంటుంది. దాంట్లో ఇంకా చెప్పాలి అంటే ఆ విలన్ని చంపేసే సన్నివేశాలు దగ్గర ఎంత కోపాన్ని ఎంత పగని పెట్టుకుంటారో, ఆ కోపము పగ ఎందుకు పనికిరానివి. ఆ డైరెక్టర్ చెప్పింది కూడా దానికి కోపం ఇవన్నీ వ్యర్థం, ఈ కోపాలు పగలని వ్యర్థం. కానీ ఎమోషన్ మనుషులు కంట్రోల్ చేసుకోలేరు అన్న పాయింట్ మీద అతను వెళ్ళాడు. ఇదే పాయింట్ నేను థీమాటిక్గా కంటిన్యూ చేస్తూ మనిషిలో కోపం ఎందుకు వస్తుంది, నీ అన్నదాన్ని తీసుకుంటేనే నీ ఈగో రప్చర్ అవుతుంది. ఆ ఈగో రప్చర్ అయిన దాన్ని, ఆ రప్చర్ని పూడ్చుకోవాలి అంటే నువ్వు ఆ కోపాన్ని ప్రదర్శిస్తావు, వాడి మీద ద్వేషాన్ని చూపిస్తావు, అన్నీ చేస్తావు. కానీ అవతల వాడిని నువ్వు చంపేసిన తర్వాత ఏదో చేసిన తర్వాత నీకు ఏం మిగిలింది? ఏమీ మిగలదు. ఒకనొక సందర్భంలో నాకు మా అన్నయ్య అంటే చాలా ఇష్టం. మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఏజ్ డిఫరెన్స్ వల్ల కానివ్వండి, వైట్ వల్ల కానివ్వండి, నన్ను మా అన్నయ్య అర్థం చేసుకోలేకపోవడం వల్ల మా మధ్య బాగా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. కానీ నా ఒక రకంగా చెప్పాలంటే దిస్ బుక్ ఈజ్ ఆల్సో లవ్ లెటర్ టు మై బ్రదర్. దీంట్లో ఒక ఓడే లాగా టు మై బ్రదర్. ఇందులో ఒక కథ, ఒక పాయింట్ వస్తుంది. ఈ కేన్ అండ్ ఏబెల్ చచ్చిపోయిన తర్వాత, ఏబెల్ని కేన్ చంపేసి కేన్ కాస్త శిక్షపడి వెళ్ళిపోయిన తర్వాత ఈ బాధపడుతూ ఒక సందర్భంలో అంటుంది, ఈ కోపాలు పగలేనా జీవితం అంటే ఇంతకుమించి ఇంకేమీ లేదా, అన్నదమ్ములు అంటే ఎప్పుడు కొట్టుకునే వాళ్ళైనా అన్నదమ్ముల ప్రేమలు లేవా అని అడిగితే టే గుకి అని చెప్పి ఒక కొరియన్ కథని చెప్తాడు, కొరియన్ మూవీ స్టోరీని చెప్తాడు. ఓకే, ఆడం చెప్పి సాంత్వనపరిచిన ప్రయత్నం చేస్తుంటాడు. ఆ కథలో ఏంటంటే ఒక అన్నగారు తను ఏమీ, ఇద్దరికీ తల్లిదండ్రులు ఉంటారు. ఒక అన్నగారు షూ పాలిష్ చేస్తూ, చెప్పులు కుడుతూ, రోడ్డు మీద అవి ఇవి చిన్న చిన్నవన్నీ వస్తువులు అమ్ముతూ తన తమ్ముడు చదివించాలని అనుకుంటాను. తమ్ముడికి తెలియజేయటం నేనెటు నా లైఫ్ అయిపోయి, ఇద్దరికి తేడా 2 ఏళ్ళే ఉంటుంది మ్యాక్సిమం. నా లైఫ్ నేనెటు చేసుకోలేను కాబట్టి వాడిని నా చదివించాలని చూపిస్తాడు. ఆఖరికి వీడిని చదివించేందుకు అవకాశం వస్తుంది అనే ఉద్దేశంలో తమ్ముడిని మిలిటరీకి పోకుండా ఆపేందుకు కాను తమ్ముడు బదులు నేను వెళ్తానని మిలిటరీకి కూడా వెళ్ళిపోతాడు. ఇన్ని చేసుకుని చివరికి తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసి తమ్ముడు బతికిస్తాడు. ఇంత ప్రేమ ఎందుకు వచ్చిన అన్నయ్యకి, నా తమ్ముడికి మంచి పెన్ను కొంటే నలుగురిలోనూ గొప్పగా ఉంటాడు అని చెప్పి పెన్ను కొనేందుకు చాలా కష్టాలు పడి తన ఆఖరి టిఫిన్ చేయడం లాంటివి, చిన్న చిన్న బ్రేక్స్ లాంటివి తనకుండా చిన్న చిన్న సుఖాలు వదిలేసి వెళ్ళిపోతాడు, చేస్తాడు. ఆ అన్నగారిని ఆ తమ్ముడు ప్రేమించే విధానం, ఆ తమ్ముడి కోసం అన్నగారు చేసిన త్యాగాన్ని చూస్తే నాకు నిజంగా చెప్పాలి అంటే అసలు ఎందుకు మనకి ఇంత కోపం అనిపిస్తుంది. ఏం సాధించాం మన ఈ కోపం వల్ల. అట్లాగే షిరి అని చెప్పి ఒక కొరియన్ మూవీ ఉంది. ఆ షిరి అనే కొరియన్ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది ఏంటంటే, నార్త్ కొరియాలోనూ సౌత్ కొరియాలోనూ పెరిగే ఒక ఫిష్ పేరు షిరి. అది నీళ్ళలో తిరిగేటప్పుడు అది నార్త్ కొరియాలో ఉందో తెలియదు, దానికి సౌత్ కొరియాలో ఉందో తెలియదు. వెరీ ఇంట్రెస్టింగ్. మరి వాటికే తెలియనప్పుడు మనకెందుకు అయ్యా ఇవి అని చెప్పి ఒక డైలాగ్ వస్తుంది. ఇలాంటి పాయింట్స్ మొత్తాన్ని తుకారం తత్వంలో ఉంటుంది గీతాచారి గారు. సారీ మీ ఫ్లోన్ కట్ చేస్తున్నా కానీ తుకారం తత్వంలో భలే భలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావులో మాటలు రాని మృగాలు సైతం మంచిగా కలిసి జీవించేను, మాటలు నేర్చిన మా నరజాతి మారణ హోమం సాగించేను అని. అది నిజం. ఈ విశ్వమానవ ప్రేమ అనేది చాలా గొప్పది. మీరు అంటే ఒక సెంట్రల్ పాయింట్ లాగా ఒక విషయం చెప్పనా, ఈ రోజు చాలా మంది పులితోనో సింహంతోనో మనుషుల్ని పోలిస్తే వెటకారం చేస్తున్నారు. ఇంకా ఏ రకంగా జోకులు వెళ్ళిపోతున్నాయంటే మీ అమ్మ అడవులోకి వెళ్ళిందా లేకపోతే పులి మీ రేంజ్ దాకా వెళ్ళిపోతుంది. కరెక్ట్. కానీ ఇక్కడ మన వాళ్ళ పెద్దవాళ్ళు చెప్తున్నది ఏంటంటే సింహము పులి అని శ్రేష్టమైన జీవులు కనుకనే శ్రేష్టమైన దాన్ని నేను విభూతి యోగంలో చెప్పేటప్పుడు శ్రీకృష్ణుడు ఉత్తమమైన దాన్ని నేనే చెప్పుకున్నట్టుగా చెప్తారు. అంటే గొప్ప వాళ్ళని చెప్పాలంటే సింహంతోనో పులితోనో పోలుస్తారు. ఇంకోటి ఏంటంటే సింహము తన ఆహారం తీసుకున్న తర్వాత దాని పక్కన మీరు వెళ్ళినా దాని మీద మీరు పడినా దొర్లినా ఏమీ చేయదు. ఎట్లా ఉంటుంది అంటే అంతకమించిన స్థితప్రజ్ఞత ఇంకా ఏ జీవిలోనూ కనపడదు. అదే పులి అయినా అవతలని ఇంటిమేట్ చేసే ప్రయత్నం చేస్తుంది తప్పిస్తే మనం దాన్ని అఫెండ్ చేయనంత వరకు సింహం పక్కన మీరు దాన్ని జూలు పీకినా దాంతో దుడేసి డెడలు కట్టినా ఏం చేసినా ఆకలి అయిపోయింది అంటే దాన్ని ఏమి చేయదు. ఇంకా అంత శ్రేష్ట ఆ లెవెల్ని మనం ఉంచాలి అని చెప్పే ఉద్దేశంలోనే సింహంతో పోలుస్తారు మన వాళ్ళు, గొప్ప వాళ్ళు. ఈ రోజున అందరూ సింహాలు అయిపోయారు, అందరూ పుల్లు అయిపోయారు. పులిబిడ్డలు రాజకీయ నాయకులు చాలా మంది పులిబిడ్డలు అందరూ వస్తూ ఉన్నారు. అయితే గీతాచారి గారు ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు మీరు నథింగ్ అనేది ఉంది కాబట్టి మీరు ఈ రివ్యూస్ అవి కూడా చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా మీరు చాలా యాక్టివ్గా అన్నిటి గురించి రాస్తున్నారు. సామాజిక అంశాల మీద మీరు అప్పుడప్పుడు కామెంటరీలు కూడా చేస్తుంటారు. ఇప్పుడు చాలామంది ఈ ఇన్ఫర్మేషన్ ఓవర్ఫ్లోకి గురై చాలా రాంగ్ నోషన్స్ డెవలప్ చేసుకుని
అంటే ఏ వాట్సాప్ ఫార్వర్డ్ని నమ్మాలో తెలీదు, ఏ యూట్యూబ్ థంబ్నెయిల్ని నమ్మాలో తెలీదు. అట్లాంటి ఒక విచిత్రమైన పరిస్థితి ఈరోజు ఉన్నది కదా. హౌ టు ఓవర్కమ్ దట్ అంటే ఒక తెలివైన విద్యార్థి ఎవడైనా కూడా, నేర్చుకోవాలన్న ఒక జిజ్ఞాసు ఎవరైనా కూడా ఇదొక వలయంలోంచి కావాల్సింది ఏరుకోవడం ఎట్లా? ఈ వలయం నుంచి కావాల్సింది ఏరుకోవటం అనేది నెక్స్ట్ ఇంపాసిబుల్ అండి ఈ రోజున. ఓకే, ఖచ్చితంగా ఒక మనిషి యొక్క ఇంటర్ఫరెన్స్ అనేది వేరే వాళ్ళ మీద పడుతుంది. మనకి ఎట్లా ఉంటుంది అంటే రోజులో నవరసాన్ని మనం అనుభవించేస్తున్నాం. మీరు, నేను లేదా ప్రకాష్ గారు, మనకు తెలిసిన మన స్నేహితులు అందరూ కాకపోవచ్చు, కానీ చాలా మంది సాధారణంగా సోషల్ మీడియా నార్మల్గా యూజ్ చేసుకునే వాళ్ళు ఒక రోజులో నవరసాన్ని అనిపిస్తారు. ఎవడో ఏదో ఉద్వేగంతో రాయగానే కోపం వచ్చేస్తుంది, ఎవరో ఏదో ఇంకోటి చెప్పగానే నవ్వు వచ్చేస్తుంది, ఇంకోటి ఏదో చేయగానే దాని చూడగానే కామ వికారాలు పుడుతున్నాయి, అన్ని తిరిగిపోతున్నాయి. ఆ ఎమోషన్స్ మొత్తం ఎట్లా వస్తున్నాయి అంటే వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. సో ఇవి ఒరిజినల్గా వాళ్ళ స్పందనలు కావు, మ్యానుఫ్యాక్చరర్ స్పందనలు. ఆ మ్యానుఫ్యాక్చరర్ స్పందనలు వాటిని తెలుసుకుంటే కొంతవరకు బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ తెలుసుకునే వాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. ఈ ఇన్ఫర్మేషన్ ఓవర్ఫ్లోలో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకురావాలి అంటే ఎవరో ఖచ్చితంగా ఒక లీడర్ రావాలి. మీరు సినిమా గురించి వినుంటారు, జల్లికట్టు అని చెప్పి మలయాళం మూవీ. అవును, జల్లికట్టు అనే ఆ సినిమాని తమిళనాడు ప్రభుత్వం బ్యాన్ చేస్తే సుప్రీంకోర్టు చివరి నిమిషంలో దాంట్లో ఏం చూపిస్తాడు అంటే ఇట్ మే లుక్ లైక్ అన్ అనక్రానిజం, బట్ దాంట్లో ఏం చూపిస్తాడంటే కుట్టాచాన్ అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉంటుంది. వాడిని ఒక లీడర్ లాగా చూస్తుంటారు. వాడు చిన్న సైజు రౌడీ లాంటి వాడు ఒక లీడర్ లాగా చూస్తుంటారు. వాడు ఉన్నంతసేపు పీపుల్ ఆర్ సేఫ్. వాడి క్యారెక్టర్ ఎప్పుడైతే చంపేస్తారో వేరే వాడు వచ్చి మొత్తం అందరూ వెళ్ళిపోయి పశువుల్లాగా మారిపోయి చివరికి మీ క్లైమాక్స్ తెలుస్తుందా, మనుషుల మీద మనుషులు పడి హ్యూమన్ పిరమిడ్ లాగా తయారైపోయి. శ్రీకృష్ణుడి నిర్యాణం తర్వాత ముసలం పుట్టినట్టు యాదవులలో, నిర్యాణానికి ముందు ముసలం పుట్టినట్టుగా ఇదే కావచ్చు. అంటే ఏంటంటే అల్టిమేట్లీ ఒక లీడర్ ఎవరొకరు ఉండాలి. వాడు పాజిటివ్ అవుతాడా నెగిటివ్ అవుతాడా అన్నది సందర్భమో సమయమే నిర్ణయిస్తుంది. ఒక రోల్ మోడల్ ఆర్ లీడర్స్ ఉండాలి. నేను అందుకనే మన తెలుగు పాలిటిక్స్లో కానీ ఇండియన్ పాలిటిక్స్లో కానీ లీడర్స్ కోసం వెతుకుతూ చూస్తుంటా. ఆ లీడర్ ఉన్నంత కాలం చూడండి ఆర్గనైజ్డ్గా ఉంటుంది. అది రాంగ్ డిసిషన్స్ కావచ్చు, రైట్ డిసిషన్స్ కావచ్చు, కానీ ఇంప్లిమెంటేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంతవరకు జనం పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటారు. ఒక రకమైన హార్మోనియస్ నేచర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాతకాలం పక్కన పెట్టండి, 2000 తర్వాత వచ్చిన వాళ్ళల్లో రాజశేఖర రెడ్డి ఉన్న 5 ఏళ్ల పాటు స్టేట్ వాజ్ ఇన్ సర్టెన్ టైప్ ఆఫ్ ఆర్డర్లీ నేషన్. రాజకీయ విభేదాల పక్కన ఉన్న పాలసీలు వేరు, అది వేరే చర్చ. 5 ఏళ్ల పాటు మంచి ఓన్లీ అబౌట్ లీడర్షిప్ దీంట్లో ఉంది. ఇప్పుడు కేసీఆర్ గారు లీడర్గా ఉన్నంతకాలం తెలంగాణ అనేది ఒక స్థాయిలో నడిచింది. దాదాపు 15 ఏళ్ల పాటు కదా ఆయన కృషి చేసింది తెలంగాణ రావాలని చెప్పి. ఆయన ఫిగర్ అన్నది ఒక కల్ట్ ఫిగర్ లాగా లేకపోతే ఈ ఉద్యమం ఇంత గట్టిగా రాదు. అంటే ఎవ్రీథింగ్ ఎట్ వన్ పాయింట్ కన్వర్జెస్ ఇంటూ సంథింగ్. ఓ దాంట్లో కూడా కన్వర్జ్ అవుతుంది. ఆ కన్వర్జింగ్ పాయింట్గా ఉండాల్సిన లీడర్ పర్ఫెక్ట్గా ఉన్నాడు అంటే కల్చర్ ఆల్సో ఇన్ ఏ ప్రాపర్ ఛానల్. అందుకనే మన వాళ్ళు హీరో వర్షిప్ అనేది మనకు వస్తున్నాయి. అయాన్ ర్యాండ్ ఈవెన్ an objectivist like an Ayn Rand also tells that hero worship makes man orderly. పీపుల్ మొత్తం ఆర్డర్లీగా ఉండాలి, ఒక హీరో అన్నవాడు ఉండాలి అని చెప్తుంది. ఆవిడకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆమెను వర్షిప్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, ఆమె కాదని లేదు, చెంపపాల కొడుతుంది ఆవిడ బతుకుంటే కనుక. కరెక్ట్. నేను అయాన్ ర్యాండ్ నమ్ముతాను అంటే కొడుతుంది ఆవిడ. అవును, రామానుజర్లో అదే మాట చెప్పాను. నేను రామానుజర్లో నమ్ముతాను అంటే ఆయన మందలిస్తాడు నవ్వుతూ, ఇవిడ కొడుతుంది. అంటే ఏంటంటే ఇటువంటి నమ్మకం కాదు, వీ హ్యావ్ టు డూ కరెక్ట్, ట్రస్ట్ చేయాలి. మీరు ఇద్దరు నాయకుల పేర్లు ఇక్కడ నేను చెప్తున్నాను, మీరు చెప్తున్న పాయింట్ ఏందని అడిగారు కదా, ఈ తరం వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ క్లియర్గా రావాలని చెప్పి. వీఆర్ ఆల్సో ట్రైంగ్ టు బ్రింగ్ రైట్ ఇన్ఫర్మేషన్ ఇన్ రైట్ బైట్స్ టు ఎవ్రీవన్. మీరు మా ట్విట్టర్ హ్యాండిల్ మీరు చూసుకుంటే కనుక రోజుకు 5 లేక 6 నుంచి మా దగ్గర నుంచి న్యూస్ ఉండదు. వీఆర్ మీడియా ఛానల్, ఏది పడితే రాయొచ్చు, కానీ మేము అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా ఉన్నది రాస్తాం. రాసాము అంటే అది కరెక్ట్, మేము రాయలేదు అంటే అసలు దాన్ని పట్టించుకోవాలని అవసరం లేదు అన్నది మేము ప్రయత్నం చేస్తాం. మేమే కదా ఇలాంటి వాళ్ళు ఇలాంటి దాన్ని ఎప్పుడైతే మీడియా ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తుంది, ఎందుకంటే ఈ రోజున ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది బాగా మీడియా, ఎప్పుడు అవుతుందో అప్పుడే జనం మారేందుకు వస్తుంది. రెండోది ఏంటంటే పేరెంట్స్ షుడ్ క్రియేట్ అన్ ఆర్గానిక్ రిలేషన్షిప్ విత్ దే చైల్డ్. నేను పనిలో ఉన్నాను, మా ఆయన పనిలో ఉన్నాడు అని చెప్పి పిల్లలకు మొబైల్ ఇచ్చేస్తారు. ఇంకా వాళ్ళకి హ్యూమన్ రిలేషన్షిప్ ఏం డెవలప్ అవుతాయి? ఇన్ఫర్మేషన్ అనేది ఓవర్ఫ్లో వస్తాను. ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్పాలని ఎవరు చెప్పాలి? తల్లిలో తండ్రి చెప్పాలి. ముందు ఏదో ఒక పాత్రని తప్పు పాత్ర రైట్ పాత్ర ఎన్నుకుంటే ఆ పాత్రలో
వచ్చే కాంట్రడిక్షన్స్ బట్టి బ్లాకేజ్ బట్టి రెండో పాతకు వెళ్ళాలనే సరే ఒక ఆలోచన వస్తుంది. కరెక్ట్ కరెక్ట్ అసలు ముందు డ్రిఫ్టింగ్ ఎయిమ్లెస్లీ ఉంటే ఇది లేకుండా ఉంటే కదలదు కదా. కరెక్ట్ కరెక్ట్ కదలకుండా కూర్చుంటే ఏం కదలదు. ఇప్పుడు నేను తప్పుడు మార్గంలోనే పోతున్నా, తప్పుడు ఇన్ఫర్మేషన్ చూస్తున్నా, జనాన్ని మభ్యపెట్టేవాడిని వాటి వైపు పోతున్నా. కొంతకాలం పోయిన తర్వాత ఎక్కడో కాంట్రాక్షన్ ఖచ్చితంగా ఎదురవుతుంది. నేను ఆటోమేటిక్గా నేను పాత్ మార్చుకుంటాను, కానీ కదల కింద రావాలి. ఆ లీడర్షిప్ కావాలి, కంపల్సరీ డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు ఉండాలి. డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు ఉండాలి. మీరు ఇద్దరు నాయకుల పేర్లు చెప్పారండి, రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్. కాంటెంపరీ లీడర్స్లో మీకు నచ్చే అంటే నాట్ నెసెసరీలీ పొలిటికల్ ఇంక్లినేషన్ మీకు ఉండాలని కాదు, బట్ వాళ్ళ లీడర్షిప్ స్థాయిలు కానీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కానీ, వీఆర్ నాట్ డిస్కసింగ్ అబౌట్ పాలసీస్, ఇట్స్ ఓన్లీ అబౌట్ దేర్ లీడర్షిప్. ఇంకో 2-3 పేర్లు చెప్పండి, జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రాల్లో కానీ. ముందు మన రాష్ట్రంలో మాట్లాడదాము. కేటీఆర్, హీ హ్యాజ్ ఎ మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ. ఇఫ్ హీ కమ్స్ విత్ రైట్ పాలసీస్ అండ్ రైట్ మెథడ్స్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు, చాలా అడ్వాంటేజ్ చేయగలడు తెలుగు రాష్ట్రానికి. ఓకే. అట్లాగే నేను ఒక సందర్భంలో నెగిటివ్గానో అపార్థంగానో మాట్లాడినా కూడా లోకేష్ కూడా మంగళగిరిలో చాలా గొప్ప వర్క్ చేశాడు బిఫోర్ ఎలక్షన్స్ అని చెప్పి నేను విన్నాను. మొన్నటి ఎలక్షన్ల ముందు అదే టైప్ ఆఫ్ మూమెంట్ నేను ఈ రోజున క్యారీ చేయగలిగితే బాగా వస్తాడు. రైట్. కానీ నేషనల్ లెవెల్లో వచ్చేసరికి ఏంటంటే మనకి రకరకాలుగా వెళ్ళిపోతున్నారు. మేబీ ఏ కాంట్రవర్షియల్ చాయిస్. యోగి ఆదిత్యనాథ్ కనుక నిలబడి వస్తే, ఈవెన్ ఇఫ్ యూ గో ఇన్ ద రాంగ్ డైరెక్షన్, ఈ రాంగ్ డైరెక్షన్కి ఆటోమేటిక్గా రైట్ డైరెక్షన్లో ఒక లీడర్షిప్ అనేది తయారవుతుంది. పోలరైజేషన్ జరిగేటప్పుడు. కానీ నేషనల్ లెవెల్లో మనకు అన్ఫార్చునేట్లీ ప్రాపర్ లీడర్షిప్ అనేది లేదు. అంతా ఏంటంటే మేము వీలైనంత వరకు ఎమోషన్స్ని క్యాష్ చేసుకుని జనాల్ని మా వైపు తిప్పుకోవాలని ఆలోచిస్తున్న వాళ్ళే తప్పిస్తే, ఈ రోజున మనకి ప్రాపర్ లీడర్ వచ్చేసరికి వాజ్పేయి గారు లాస్ట్ లీడర్. ఎల్కే అద్వానీ టు సర్టెన్ ఎక్స్టెంట్, బట్ వాళ్ళిద్దరూ హై లెవెల్లో షైన్ కాలేపారు, జనాన్ని తీసుకుపోయారు. ఈ రోజు కూడా మనకు లీడర్ అని చెప్తే నేషనల్ లెవెల్లో చెప్పేవాళ్ళు ఎవరు లేరు. మోడీ గారి పేరు చెప్పొచ్చు, హీజ్ ఎ గ్రేట్ లీడర్, మేబీ ఏ గ్రేట్ లీడర్, బట్ హీజ్ నాట్ కంప్లీట్లీ సాటిస్ఫాక్టరీ. ఆయన వర్క్ చేయలేదు. బట్ ఆయన అంటూ ఒక ఫిగర్గా నిలబడ్డాడు కాబట్టే మన కంట్రీ ఆర్డర్లీగా ఉంది. ఒక కల్ట్, ఆయన కూడా ఒక కల్ట్ అది ఉంది కాబట్టి దానివైపు అట్రాక్ట్ అయ్యేవాళ్ళు, విడిపోయేవాళ్ళు అంటూ వచ్చి ఒక ఆర్డర్లీనెస్ మేనేజ్ అవుతుంది. అది కూడా లేకపోతే ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేది. దట్ ఈస్ వన్ థింగ్, దట్ వన్ గుడ్ థింగ్. బట్ లేటెస్ట్ లీడర్స్లో వచ్చరికి ఎవరు అనేది నేను చెప్పలేకపోతున్నాను దేశం లెవెల్లో. ఇప్పుడు సౌత్ నుంచి జాతీయ స్థాయిలో ఎమర్జ్ అయ్యే నాయకత్వం, నాట్ నెసెసరీలీ ఫ్రమ్ ఎనీ పర్టికులర్ స్టేట్, బట్ ఓవరాల్గా సౌత్ గురించి, సౌత్ నుంచి ఎమర్జ్ అయ్యే లీడర్షిప్ ఏమైనా ఉందా అనేది ఒక పాయింట్. 2, సౌత్కి నార్త్కి జరుగుతున్న ఒక రిఫ్ట్ అనండి, లేదా సౌత్ మీద నార్త్ చేస్తున్న హెజిమోనీ అనండి, వాటిని ఎట్లా చూస్తారు మీరు? సౌత్ మీద నార్త్ చేస్తున్న హెజిమోనీ అన్న దానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి మన సౌత్ వాళ్ళకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. దట్ వాజ్ జెనెటికల్లీ దేర్. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనకు తెలియకుండా మన సబ్ కాన్షియస్ లెవెల్లో కొంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మాకు ఉంది. ఇది ఎందుకు వస్తుంది అన్నది పరిశోధన చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, బట్ కొంత అయితే ఖచ్చితంగా మన వాళ్ళలో ఉంటుంది. ఓకే. వాళ్ళల్లో సుపీరియారిటీ కాంప్లెక్స్, న్యూనతాభావం, వాళ్ళల్లో సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. వీటి వల్లే మెయిన్గా రిఫ్ట్ వస్తుంది. యాక్చువల్గా చెప్పాలి అంటే ఆ సుపీరియారిటీ కాంప్లెక్స్ని ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని మ్యాచ్ చేస్తే ఇన్ అండ్ యాంగ్ లాగా, అంటే బోత్ రిప్రజెంటేషన్ పర్ఫెక్ట్గా ఉంటే కదా రెండు, ఇటువైపు నుంచి లీటర్ అటువైపు నుంచి లీటర్ వస్తుంది, లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ వస్తుంది. కానీ అది జరిగేందుకు రాకుండా ఉండడానికి కొన్ని ఫోర్సెస్ అన్నో బాగా వర్క్ చేస్తుంది. ఓకే. యా. మన సౌత్ ఇండియన్స్ ఏం చేయాలి అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అన్నదా అంటే ప్రతిసారి మా ఆత్మగౌరవం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మాది, మేము చేస్తున్నాం చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని చూపించేయచ్చు మన పర్సనాలిటీలోనో. చెప్పాలంటే పివి నరసింహరావు గారు, who expected him to rule for 5 years? Yes, and such a minority government. He is not even a top 3 leader in Congress. Correct. ఆ రోజు కూడా ఉన్న వాళ్ళలో కాదు. Correct. ఎట్లా చేశాడు అంటే he overcome the inferiority complex that is genetically ingrained in the South Indians. వెళ్ళిపోయి ఏం చేశాడంటే నేనే అనుకున్నాడు తప్పిస్తే నా నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ మాట తీసేశాడు. కరెక్ట్. అలాంటి ఫామ్ రాగలిగితే బాగుంటుంది. బట్ ఏం చేస్తున్నారంటే రాజకీయ వీటి కోసం, లబ్ధి కోసం, బెనిఫిట్స్ కోసం, పొలిటికల్ గెయిన్ కోసం నార్త్ ఇండియన్స్ ఒక రకంగా చేస్తున్నారు, సౌత్ ఇండియన్స్ ఇంకో రకంగా చేస్తున్నారు. అల్టిమేట్గా ఏంటంటే విడిపోదామనే దాని మీద వెళ్తాం తప్పిస్తే కలిసి ఉందామని. నేనేమంటున్నా గీతాచార్య గారు, సౌత్ ఇండియన్స్గా మనము నార్త్ని అసహించుకోవాల్సిన పని లేదు. వాళ్ళని నిజానికి వాళ్ళని ఓన్ చేసుకుని వాళ్ళని డెమోక్రటైజ్ చేయాలి కదా. చెప్పాలి, అవసరం చెప్పాలంటే 2 అన్నదమ్ములు ఉన్నారండి. ఎస్,
ఒకటి సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. లేదు వాళ్ళ వాళ్ళు కొట్టుకుంటున్నారు, అది చేసుకుంటున్నారు. అల్టిమేట్గా అన్న తమ్ముడు ఇద్దరు కలిసి ఉంటేనే ఫ్యామిలీ అనేది యూనిటీగా ఉంటుంది, ఫ్యామిలీ బాగుంటుంది. కరెక్ట్. భారతదేశం అవసరమైతే తమ్ముడు దెబ్బ వేసున్నా అన్న మార్చుకోవాలి, లేకపోతే అన్నకి తప్పు చేస్తుంటే అన్న మాట అన్న తమ్ముడు మార్చుకోవాలి. సేమ్ నార్త్ ఇండియా అండ్ సౌత్ ఇండియా చేసుకోవాలి. ఇది రావాలి అంటే బ్యాలెన్స్ అన్నది పాపులేషన్ ప్రొపోర్షనాలిటీ అనే దానికన్నా కూడా కల్చరల్ ప్రొపోర్షనాలిటీ అనే దాని ప్రకారంగా నియోజకవర్గాల విభజన చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. కల్చరల్ ప్రొపోర్షన్. ఇప్పుడు పాపులేషన్ ప్రొపోర్షనల్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారంటే ఏమవుతుందంటే ఒకవేళ చెప్తున్నా, ఒక 1000 సీట్స్ కింద మార్చారనుకోండి, 750 దాకా మనకి నార్త్ ఇండియన్ సైడ్ వెళ్ళిపోతాయి. అవును. తమాషా ప్రకారంగా మనకి 250 సీట్స్ దాకా మ్యాక్సిమం వస్తాయి. కరెక్ట్. 250 సీట్స్ అంటే ఏమి ఆల్రెడీ ఉండదు, 1:3 కదా. కరెక్ట్. 1:4 1:4 రేషియో వెళ్ళిపోయింది. ఇంకా మనతో వాళ్ళ పనే ఉంది. అవును. అది జరగకుండా అదే కల్చరల్ ప్రొపోర్షనల్ కింద తీసుకుంటూ వస్తే కనుక నార్త్ ఈస్ట్కి వచ్చేసరికి 22% అవుతుంది, నార్త్ ఇండియాలో వచ్చేసరికి 40% అవుతుంది, సౌత్ ఇండియాలో 30% అవుతుంది. తమాషాపరంగా బాగుంది, ఎవడు ఏం చేయలేడు. ఖచ్చితంగా నా అండ్ వాళ్ళకి కూడా కల్చరల్ ఏదైతే వాళ్ళు ఒక వివక్షకు గురవుతున్నారో నా ఈశాన్య రాష్ట్రాలు, వాళ్ళు కూడా వాయిస్ వస్తుంది కదా, వాయిస్ వస్తుంది. కరెక్ట్. దాని ప్రకారంగా జరగాలి. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా కావాలంటే కొంచెం నియోజకవర్గాలు పెంచి వాళ్ళకి ఎక్కువ ఇవ్వచ్చు. అవును. సౌత్ ఇండియాలో కూడా పెంచి ఇవ్వచ్చు. జనాభాని బట్టి పోవాలి, కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న దాని మీద పోవాలి. ఎందుకంటే దిస్ ఈజ్ ల్యాండ్ ఆఫ్ కల్చర్. ప్రపంచంలో ఏ దేశం కూడా ల్యాండ్ ఆఫ్ కల్చర్ అని చెప్పుకునే పరిస్థితులు లేదు ఇప్పుడు. అయితే మనము నార్త్ సౌత్ గురించి మాట్లాడుకున్నా, సనాతనము అధునాతనం గురించి మాట్లాడుకున్నా, స్త్రీ పురుషుల గురించి మాట్లాడుకున్నా, రెండు వైరి శిబిరాలు అంటే ఎదురెదురుగా ఉన్న శిబిరాలు, ఒక వైరి శిబిరాలు, ప్రత్యర్థి శిబిరాలకు సంబంధించి ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ కోఎగ్జిస్టెన్సు, డైలాగు, వీటి ద్వారా ఈ రిఫ్ట్లన్నీ కూడా సాల్వ్ చేసుకోవచ్చు. ఒక కోఎగ్జిస్టెన్స్ సాధ్యమవుతుంది అనేది దండలో దారంలాగా, దట్ ఈస్ ది సెంట్రల్ ఐడియా. ఉండాలి కదా, ఉండాలి. ఓకే. సంయమనం పాటించాలి, పని చేస్తూ ఉండాలి, దాన్ని చాలా ఆబ్జెక్టివ్గా ప్రాగ్మాటిక్గా తీసుకుపోవాలి. ప్రాగ్మాటిక్గా ఉండాలి. మీరు కరెక్ట్ వర్డ్ వాడారు. ప్రాగ్మాటిక్గా ఉంటాం అన్నది ఈ రోజున మన దేశానికి చాలా అవసరం. మన దేశానికి ప్రపంచవ్యాప్తంగా కూడా ఏదో రైట్ వింగ్ నార్త్ లెఫ్ట్ వింగ్ వెళ్ళిపోతుంది. కానీ నిజం చెప్పాలి అంటే సెంటర్ అన్నది ఇప్పుడు కరెక్ట్. ఎస్. మన భారతదేశాన్ని కూడా చెప్తారు కదా, ప్రపంచానికి నాభి లాంటిది అని చెప్పి. అవును, అదే ఉండాలి. ఆ పద్ధతే వస్తేనే కరెక్ట్గా ఉంటుంది అనమాట. షూర్. ఇంకా చెప్పాలి అంటే ఇంతకు మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేస్తూ వదిలేసిన టాపిక్, హిందూ మతం మనది వచ్చిన తర్వాతే ఈ వైషమ్యాలు, వీళ్ళని ఎక్కువ వాళ్ళ తక్కువ, అలాగే వాళ్ళని చేసి మీరు నేర్చుకోవాలి, వాళ్ళు చేస్తున్నారు మనం ఎందుకు చేయకూడదు మాట వస్తుంది. మన అంతకుముందు 2005 సంవత్సరాల నుంచి మన దేశంలో యూదులు ఉన్నారు. వాళ్ళ కల్చర్ మన వాళ్ళు ఏమీ టార్నిష్ చేయలేదు, వాళ్ళు మన కల్చర్ టార్నిష్ చేయలేదు. హాయిగా ఎవరి ప్రాంతాల్లో వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసి. నేను ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్న ప్రేక్షకులకి, హిందూ మతం వచ్చిన తర్వాతే అని అంటే దాని అర్థము సనాతన ధర్మము ఎప్పుడైతే పొలిటిసైజ్ అయ్యిందో అదే హిందూ మత రూపం. అంతే తప్ప హిందువులు ఇదేదో యాంటీ హిందూ స్టేట్మెంట్ లాగా భావించాల్సిన పని లేదు. కరెక్ట్. పొలిటిసైజ్ అయినా హిందూ మతంగా మారిన తర్వాత అంటే ఎప్పటి నుంచి అయితే ముస్లింలతో పోల్చుకుంటున్నా క్రిస్టియన్ మన భారతదేశంలో అంటే గీతాచార్య గారు పోలిక కూడా ఎందుకు వస్తుందంటే, ఇది నేను ఒక సామాజిక పరిశీలకుడుగా చెప్తున్నా. ఇప్పుడు ఏ దేశంలో అయినా ఎక్కడైనా కూడా సమూహాలుగా ఉన్నప్పుడు ముస్లింలు ఉన్నారు, వాళ్ళు ఒక దేశంలో మెజారిటీలుగా ఉంటారు, ఒక దేశంలో మైనారిటీగా ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి బంగ్లాదేశ్లో మొన్న హసీనాని దింపేసిన తర్వాత హిందువుల మీద ఊచకోతలు జరిగినాయి, బికాస్ హిందూస్ అక్కడ మైనారిటీస్. పాకిస్తాన్లో కూడా హిందువుల మీద జరుగుతూ ఉంటాయి, బికాస్ హిందూస్ ఆర్ మైనారిటీస్. భారతదేశంలో కూడా ముస్లింలు మైనారిటీలుగా ఉన్నారు, క్రిస్టియన్లు మైనారిటీలుగా ఉన్నారు. ముస్లింల మీద క్రిస్టియన్ల మీద కూడా దాడులు జరిగినాయి, చాలా జరుగుతాయి. అయితే మనిషిలో ఉండే ఒక విచిత్రమైన మానసిక ప్రవృత్తి వల్ల ఏమవుతుందంటే, నేను ఇప్పుడు ఈ మాట మాట్లాడితే బంగ్లాదేశ్లో హిందువుల ఊచకోతలు జరిగినాయి, పాకిస్తాన్లో జరిగినాయి అంటే నిజమే కదా అనుకునే ప్రేక్షకులు, భారతదేశంలో ముస్లింల మీద క్రిస్తువుల మీద ఊచకోతలు జరుగుతాయంటే అరే ఇదేంట్రా కాషాయం వేసుకున్నాడు మాడుతున్నాడు వీడు హిందువేనా అనే ప్రేక్షకులు కూడా ఉంటారు. ఇక్కడ మనము ఐస్ బ్రేక్ చేయాలి. ఇక్కడ సమస్య ఎట్లా వస్తుందంటేనండి, రివర్స్ దాడులు జరిగినప్పుడు ఎవరు ఖండించట్లా. రివర్స్ దాడి జరిగినప్పుడు అంటే హిందువుల మీదకి క్రిస్టియన్లు కానీ ముస్లింలు కానీ దాడి చేసినప్పుడు అట్లీస్ట్ ఈ రాహుల్ గాంధీ లాంటి ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఇలాంటి విషయాల్లో అవును వెళ్ళి గట్టిగా ఖండించాడు అనుకోండి, అవును
రేపు పొద్దున ఏ హిందూ కూడా మమ్మల్ని అన్యాయం చేస్తున్నాడన్న ఫీలింగ్ రాదు. వాళ్ళకి ఎక్కడ వస్తుంది అంటే శాంక్టిటీ ఉంటుంది కదా, వాళ్ళకి ఎక్కడ వస్తుంది అంటే మమ్మల్ని ఎవడో పట్టించుకోవట్లేదు. వీళ్ళు మనది ఇండియన్స్ యాక్చువల్లీ సెక్యులరిజం అన్న మాటని ఎంత కరప్ట్ చేసి పారేశారు అంటే మైనారిటీ అప్పీజింగ్ అనే దాన్ని వెళ్ళిపోయింది. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా మైనారిటీ అప్పీజింగ్ మన దేశంలో జరుగుతుంది. ఈవెన్ మోడీ గారు కూడా అదే పని చేస్తున్నారు కాబట్టి మనం దెబ్బతిన్నారు కాస్త. మైనారిటీ అప్పీజింగ్ చేయక్కర్లేదు, అందరినీ ఒకే రకంగా చూడండి, అందరినీ ఒకే రకంగా చూడండి. అంటే బంగ్లాదేశ్లో హిందువులని అప్పీజ్ చేయొద్దా? బంగ్లాదేశ్లో హిందువుల్ని అప్పీజ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళని వదిలేసేయండి ప్రశాంతంగా, వాళ్ళు బతకనేయండి, ఎవడం కాదంటాడు. కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే కొన్ని సర్టెన్ గ్రూప్స్ కలిసినప్పుడు వాళ్ళ సంఖ్య పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు డామినేషన్ చూపించాలని చూస్తారు. అంటే ఒకటి డామినేషన్ ఒకటే కాదు, ఇప్పుడు ఎవరైతే ఒక సమూహం పెరుగుతున్నది అనుకోండి, యువతలి వాళ్ళు ఆత్మరక్షణలో పడిపోతారు, ఆత్మరక్షణలో పడిపోయి వాళ్ళు కూడా ఇంకా అది సాధారణంగా అన్ని దేశాల్లో జరుగుతుంది. మన దేశంలో ఏమవుతుంది అంటే మెజారిటీ ఆత్మరక్షణలో పడుతోంది లేదా పడుతున్నామా అన్న ఫీలింగ్ కలిగిస్తున్నారు. అవును, అది రావడానికి కారణం ఏమవుతుంది అంటే లెఫ్ట్ వింగ్ ఆర్ లిబరల్ లీడర్స్. ఇప్పుడు బ్రిటన్లో ఈరోజు మొత్తము తెల్లవాళ్ళందరూ రోడ్ల మీదకి వస్తున్నారు. అవును, ముస్లింలు అందరూ మా దేశం నుంచి వెళ్ళిపోవాలనేది నడుస్తోంది. ఫ్రాన్స్ ఆల్రెడీ కుప్ప అయిపోయిందని చెప్తా ఉన్నారు. ఈరోజు డొనాల్డ్ ట్రంప్, అమెరికన్ ఎలక్షన్లు రాబోతున్నాయి కదా, డొనాల్డ్ ట్రంప్ గెలిచే అవకాశం చాలా ఉన్నదని చెప్తున్నారు. ఎందుకంటే ప్రొటెక్షనిజం. డొనాల్డ్ ట్రంప్ మా ఉద్యోగాలు మేము తెల్లవాళ్ళము, మీరంతా వెళ్ళిపోవాలి లాంటివి. అంటే ప్రపంచమంతా, నాట్ ఓన్లీ భారతదేశం, ప్రపంచమంతా కూడా రైట్కి లీన్ అవుతుంది. రైట్కి లీన్గా అవుతుంది అన్న మాట కరెక్టే కానివ్వండి, ఇక్కడ మటుకు ఎవరు ఒప్పుకున్నా క్లియర్ కట్గా నేను చెప్తున్నా, దట్ ఈస్ రైట్ థింగ్. ఏంటంటే లెఫ్ట్ ఈజ్ గోయింగ్ బోంకాస్ ఓవర్ ఈవెన్ ద స్మాలెస్ట్ థింగ్స్. వాళ్ళు ఎలా చేస్తున్నారు అంటే ఆటోమేటిక్గా మాకు వేరే ఆప్షన్ లేదు అని రైట్ వింగ్ వాళ్ళని బలవంతాన్ని నెట్టిపారేస్తున్నారు. రైట్, అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీదే ఉంది. ఎందుకంటే ఇంటెలెక్చువల్స్ అని మేము చెప్పుకుంటున్నప్పుడు ఇంటెలెక్చువల్ ఏం చేయాలి, అవతల వాళ్ళని సేఫ్ కావాలి. ఇప్పుడు నేనున్నాను, ఇదే గదిలో మీరెవరు లేరు, నేను ఒక అమ్మాయి ఆడపిల్ల ఉన్నాం. జెండర్ రోల్స్ మిగతావన్నీ పక్కన పెట్టండి, బేసిక్ హ్యూమన్ బీయింగ్స్ ట్రిప్ చేసి చూసుకుందాం. అవును, ఆ అమ్మాయి భయపడుతుంది అంటే ఆ అమ్మాయి భయపడకుండా చూసుకోవాలని బాధ్యత నా మీద ఉంటుంది. కరెక్ట్. లేదా ఆ అమ్మాయి భయానికి కారణం కూడా ఉంది. ఖచ్చితంగా నేను అవుతాను. ఎస్, ఎందుకంటే జెనెటికల్ అది కరెక్ట్ కల్చరల్ గా వాట్ ఎవర్ చాలా కారణాల్లో ఇమీడియట్ గా ఏమైనా జరిగితే మిమ్మల్ని డౌట్ చేయాల్సిందే. అండగా నేను చేయాలి, ఆ అమ్మాయి భయపడకుండా బాధపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా మీదే ఉంది. కరెక్ట్. ఒకవేళ ఆ అమ్మాయి డామినెంట్ పొజిషన్ ఉందనుకోండి, నేను బెదరకుండా నాకేమీ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ అమ్మాయి మీద ఉంది. కరెక్ట్. ఇది జరగట్లేదు. ఇది జరగకపోవడం వల్లే అసహనాలు వస్తున్నాయి, ఆత్మన్యూనతలు వస్తున్నాయి, భయాలు వస్తున్నాయి. ఈ భయాలనే రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే పెంచి పోషిస్ చేస్తున్నారు. ఈ టెక్నాలజీ, బికాజ్ యు ఆర్ ఏ టెక్నోక్రాట్, మనం ముగింపుకి వచ్చేసాము చివరిగా. ఈ టెక్నాలజీ, సమాచారము, ఏఐ ప్రజలలో విచక్షణని పెంచి ప్రజలకి ఇంకా సమాచారం, కరెక్ట్ సమాచారం అందుబాటులో ఉంచి వాళ్ళు రీజనబుల్లీ కొంచెం వెల్ బిహేవ్డ్ హ్యూమన్ బీయింగ్స్గా ఉండే అవకాశము కనిపిస్తూ ఉందా? ఎంత కాలంలో? ఖచ్చితంగా ఒక 20 ఏళ్ల తర్వాత మటుకు ఇండియా విల్ టర్న్ ఫర్ సంథింగ్ బెటర్ దాన్ నౌ. ఓకే, కల్చరల్లీ అండ్ హ్యూమనిస్టికల్లీ. బ్రిలియంట్. ఇప్పుడు మనం సంధికాలంలో ఉన్నాం. ఒక తరం వాళ్ళు ఒక రకంగా వచ్చేస్తూ ఆత్మనిర్భర భావంతో ఉన్నారు. వాళ్ళు ఎట్లా అయిపోయారంటే చివరికి కంప్లీట్ కరప్ట్ అయిపోయి నవ్వే డేస్ మీడియోక్రిటీ ఈజ్ పాపులరైజ్ అండ్ మీడియోక్రిటీ ఈజ్ గివెన్ మోర్ ఇంపార్టెన్స్. సంధికాలం అంటే నాకు గుర్తొచ్చిందండి ఒకటే నిమిషంలో. మాథ్యూ అర్నాల్డ్ అని బ్రిటిష్ పోయెట్, అంబేద్కర్ ఎప్పుడు కోట్ చేస్తారు. ఆయన పాపులర్ పోయం ఏంటంటే, వాండరింగ్ బిట్వీన్ టూ వరల్డ్స్, వన్ డెడ్ అండ్ ద అదర్ పవర్లెస్ టు బి బార్న్. ఒక మృత ప్రపంచం, ఇంకా పుట్టని ప్రపంచం. ఈ రెంటి సంధికాలంలో ఈరోజు ఉన్నాము. కానీ ఒక 20 ఏళ్లలో భారతదేశం ఇప్పటికంటే చాలా బెటర్గా ఉంటుందని చెప్తున్నారు గీతాచార్య గారు. ఆన్ దట్ పాజిటివ్ నోట్ విల్ ఎండ్ దిస్ డిబేట్. థ్యాంక్ యూ గీతాచార్య గారు. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ 3TV.